అందరికీ నమస్కారం. షేకస్ ఇంగ్లీష్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇంగ్లీష్ కాంటెంట్కి సంబంధించి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారండి. అయితే ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనకి 2 డివిజన్స్ ఉన్నాయండి దీనికి సంబంధించి. ఫస్ట్ డివిజన్లో మనకి ఏమొస్తుందంటే డిక్లరేటివ్ సెంటెన్స్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంపారేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అండ్ ఆప్టేటివ్ సెంటెన్స్. ఇలా మనకి 5 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయండి. దీని మీద మనం ఆల్రెడీ వీడియో కంప్లీట్ చేసాం. మనం దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తానండి. ఎవరైనా చూడకపోతే చూడండి. ఈ డివిజన్ మీద ఒక క్వశ్చన్ మాత్రం అయితే వస్తుందండి. ఇంకో సెకండ్ డివిజన్ అండి, దీని మీద కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇది 3 రకాలండి: సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్. ఇలా 3 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా ఉన్నాయి. ఈరోజు మనం దీని మీద వీడియో చేయబోతున్నాం. సో తప్పనిసరిగా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అస్సలు స్కిప్ చేయొద్దండి. మధ్యలో ప్రారంభం నుంచి చివరి వరకు చూడండి తప్పనిసరిగా. వాడు దీని మీద ఎలా ప్రశ్న అడిగినా కూడా మీరు ఈజీగా కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, అస్సలు మధ్యలో మాత్రం స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. బట్ చూస్తున్నప్పుడు మాత్రం నోట్బుక్లో నోట్ చేసుకోండి, ఓకే? ఎందుకంటే వీడియో కొద్దిగా పెద్దగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మీకు చూడాలని ఇబ్బంది కలుగుతుంది. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, కానీ మాత్రం నోట్స్లో మాత్రం నోట్ చేసుకోండి, రైట్? ఒకసారి మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి. సో సెకండ్ డివిజన్ ప్రకారం సింపుల్, కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ సెంటెన్సెస్ ఉన్నాయి, రైట్? సో దీన్ని ఎలా డివిజన్ చేశారంటే బేస్డ్ ఆన్ ది స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ని బట్టి సింపుల్ సెంటెన్స్ అన్నారు, ఇంకోటి కాంప్లెక్స్, ఇంకోటి కాంపౌండ్ అండి. చూద్దామండి సింపుల్ సెంటెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. దీంట్లో 1 ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. 1 ఇండిపెండెంట్ క్లాజ్ అండి. సో ఇది మనకి పూర్తి అర్థాన్ని ఇస్తుంది, కంప్లీట్ ఐడియా, కంప్లీట్ థాట్ని మనకి ఇస్తుంది అనమాట. సో ఇందులో ఏముంటుంది మనకి 1 ఇండిపెండెంట్ క్లాజ్ అంటే 1 సబ్జెక్ట్ అండ్ 1 ఫైనైట్ వర్బ్. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఈ క్లాజెస్ మీద నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. అది కూడా నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను దాని లింక్ని. మీరు ఎవరైనా చూడనట్లయితే ఎంతవరకు తప్పనిసరిగా చూడండి. సో సబ్జెక్ట్ ఉంటుంది, ఫైనైట్ వర్బ్. అందులో చెప్పాను నేను ఆ వీడియోలో ఆల్రెడీ మీకు. ఫైనైట్ వర్బ్ అంటే టెన్స్ని తెలియజేస్తుంది అని అంటున్నాను. టెన్స్ని తెలియజేయడం అంటే అది ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్స్ అనేది మనకు తెలియజేస్తుంది. సో మనకి టెన్స్ తెలియజేస్తే అంటే టైంని తెలియజేస్తుందన్నమాట. టెన్స్ని తెలియజేసే వర్బ్ని మనం ఫైనైట్ వర్బ్ అంటాం, అది గుర్తుపెట్టుకోండి. సో 1 సబ్జెక్ట్ 1 ఫైనైట్ వర్బ్ ఉంటే అది మెయిన్ క్లాజ్ అనమాట. అలాగే కొన్నిసార్లు మనకి కొన్ని సందర్భాల్లో కాంపౌండ్ సబ్జెక్ట్ కానీ కాంపౌండ్ వర్బ్ కానీ ఉండొచ్చు. అంటే ఎలా అంటే చూడండి, కాంపౌండ్ సబ్జెక్ట్ అంటే 2 సబ్జెక్టులు కానీ, కాంపౌండ్ వర్బ్ అంటే 2 వర్బులు కానీ అయ్యి ఉండొచ్చు. కానీ ఒకటే థాట్ వస్తుందండి, కంప్లీట్ థాట్ వస్తుంది. అది సింపుల్ సెంటెన్సే. కాంపౌండ్ సబ్జెక్ట్ ఉన్నంత మాత్రాన అది కాంపౌండ్ సెంటెన్స్ అవ్వదండి. అలాగే కాంపౌండ్ వర్బ్ ఉన్నంత మాత్రాన కాంపౌండ్ సెంటెన్స్ అవ్వదు. అది కూడా సింపుల్ సెంటెన్సే. మనం ముందు చూద్దామండి. ఇక్కడ చూడండి, దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి, సబ్జెక్ట్ కానీ సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్ ఉంటుందండి. చూడండి ఎగ్జాంపుల్స్ చూడండి. షీ సింగ్స్, దిస్ ఈజ్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ వర్బ్. అంటే 1 సబ్జెక్ట్ 1 ఫైనైట్ వర్బ్, రైట్? ఇది ఫైనైట్ వర్బ్ కదా. సింగ్స్ V1 ఫామ్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, అంటే టెన్స్ని తెలియజేస్తుంది, టైంని తెలియజేస్తుంది కాబట్టి. సో ఇది ఒక క్లాజ్ అండి, 1 మెయిన్ క్లాజ్. సో ఇట్ ఈస్ ఎ సింపుల్ సెంటెన్స్. ఐ లైక్ కాఫీ, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సో ఇది కూడా సింపుల్ సెంటెన్స్. ద చిల్డ్రన్ సబ్జెక్ట్ ఆర్ ప్లేయింగ్, వర్బ్, ఇన్ ద పార్క్ ఈజ్ కాంప్లిమెంట్. సో ఇది కూడా సింపుల్ సెంటెన్స్, ఒక సబ్జెక్ట్ ఒక వర్బ్ ఉంది. నెక్స్ట్ వన్ చూడండి, మై ఫాదర్ అండ్ మై మదర్. సో మై ఫాదర్ అండ్ మై మదర్, హియర్ వీ హ్యావ్ 2 సబ్జెక్ట్స్. నెక్స్ట్ వర్క్, వర్బ్, ఇన్ ఏ బ్యాంక్. ఇక్కడ చూడండి 2 సబ్జెక్ట్స్ వచ్చింది. ఇందా మనం చెప్పుకున్నాం కదా, ఒక్కోసారి మనకు కాంపౌండ్ సబ్జెక్ట్ ఉండొచ్చు. కాంపౌండ్ సబ్జెక్ట్ అంటే 2 సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఉందండి ఇక్కడ. అలాగే చూడండి, షీ కుక్డ్ డిన్నర్ అండ్ వాష్డ్ ద డిషెస్. ఇక్కడ చూడండి సబ్జెక్ట్, కుక్డ్ వర్బ్, వాష్డ్ ఈజ్ ఆల్సో వర్బ్. సో 2 వర్బ్లు ఉన్నాయండి మనకి, కుక్డ్ అండ్ వాష్డ్. 2 వర్బ్లు ఉన్నప్పుడు కూడా ఇది కూడా సింపుల్ సెంటెన్స్ అనండి. బట్ 1 క్లాజ్ ఇది. సబ్జెక్ట్ ఒకటే సబ్జెక్ట్ అని చూసారా, 2 సబ్జెక్టులు ఉండి 2 వర్బ్లు ఉంటే అప్పుడు ఏమవుతుందంటే మనకి అది కాంపౌండ్ అవుతుంది. అంటే 2 మెయిన్ క్లాజ్లు అవుతుంది. ఇక్కడ ఒకటే మెయిన్ క్లాజ్ ఉంది, షీ కుక్డ్ డిన్నర్ అండ్ వాష్డ్ ద డిషెస్. సో దిస్ ఈజ్ ఆల్సో అ సింపుల్ సెంటెన్స్. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ సింపుల్ సెంటెన్సెస్ గురించి చూద్దామండి. అంటే సింపుల్ సెంటెన్సెస్ గురించి డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం, ఓకే? ఫస్ట్ వన్ చూడండి, సింపుల్ సెంటెన్స్ విత్ 1 సబ్జెక్ట్ అండ్ 1 వర్బ్. అంటే ఒక సబ్జెక్ట్ ఒక వర్బ్ ఉంటుంది. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. బర్డ్స్ ఫ్లై, షీ సింగ్స్, ద బేబీ క్రైడ్. సబ్జెక్ట్ వర్బ్,
సబ్జెక్ట్ వర్బ్, అంటే వన్ సబ్జెక్ట్ ఉంది, వన్ వర్బ్ ఉంది. ఇది ఒక రకమైన సింపుల్ సెంటెన్స్. నెక్స్ట్ వన్ చూడండి, సింపుల్ సెంటెన్స్ విత్ ఏ కాంపౌండ్ సబ్జెక్ట్. అది ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎగ్జామ్స్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం. 2 or more సబ్జెక్ట్స్ ఉంటాయి చూడండి. రామ్ అండ్ రవి ఆర్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, రామ్ అండ్ రవి 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, అందుకే దీన్ని మనం కాంపౌండ్ సబ్జెక్ట్ అంటాడు. ఓకే, సో కాంపౌండ్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. మై ఫాదర్ అండ్ మై మదర్, కాంపౌండ్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. టీ అండ్ కాఫీ, కాంపౌండ్ సబ్జెక్ట్ ఆర్ వర్బ్. సో ఇవన్నీ కూడా మనకి సింపుల్ సెంటెన్సెస్, అంటే కాంపౌండ్ సబ్జెక్ట్తో ఫామ్ అయ్యేవి కూడా సింపుల్ సెంటెన్సెస్. నెక్స్ట్ చూడండి, సింపుల్ సెంటెన్స్ విత్ కాంపౌండ్ వర్బ్. ఇది కూడా మనం బిగినింగ్లో చెప్పుకున్నాం ఎగ్జాంపుల్స్లో. 1 సబ్జెక్ట్ పర్ఫార్మ్స్ 2 or more యాక్షన్స్. దాన్ని చూడండి, ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది, రెండు కానీ అంతకంటే ఎక్కువ యాక్షన్స్ని పర్ఫామ్ చేయొచ్చు. షీ కుక్డ్ అండ్ సర్వ్డ్ డిన్నర్. హియర్ వీ హ్యావ్ 2 verbs, కుక్డ్ అండ్ సర్వ్డ్. ఆమె వండి డిన్నర్ని సర్వ్ చేసింది. ఒకటే కంప్లీట్ థాట్ అండి, ఒకటే సబ్జెక్ట్ అండ్ 2 verbs. సో అందుకే దీన్ని కాంపౌండ్ వర్బ్ అన్నాడు. ఇక్కడ చూడండి, హీ ఓపెన్డ్ ద డోర్ అండ్ ఎంటర్డ్. సో హీ ఈజ్ అ సబ్జెక్ట్, ఓపెన్డ్, ఎంటర్డ్, 2 verbs. ఇక్కడ చూడండి, ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది చూడండి, 2 సబ్జెక్టులు 2 వర్బులు ఉంటేనే మనకు అది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 2 క్లాజులు అయిపోతాయి కాబట్టి. సో ఇది ఒకటే సబ్జెక్ట్, 2 వర్బులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, దే లాఫ్డ్ అండ్ డాన్స్డ్. సో దే ఈజ్ అ సబ్జెక్ట్, లాఫ్డ్ అండ్ డాన్స్డ్, 2 verbs, అంటే కాంపౌండ్ వర్బ్. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ సింపుల్ సెంటెన్స్. నెక్స్ట్ వన్ చూడండి, సింపుల్ సెంటెన్స్ విత్ ఏ కాంపౌండ్ ఆబ్జెక్ట్. అంటే కాంపౌండ్ ఆబ్జెక్ట్ అనగానే మళ్ళీ మనకి 2 వర్బులు, 2 కానీ అంతకంటే ఎక్కువ ఉండొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, 1 verb హ్యాస్ 2 or more ఆబ్జెక్ట్స్. ఎగ్జాంపుల్స్ చూడండి, షీ బాట్ బుక్స్ అండ్ పెన్స్. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ వర్బ్, ఒక మెయిన్ క్లాజ్లో ఒక సబ్జెక్ట్ ఒక వర్బ్ ఉంటుంది, లేదంటే 2 సబ్జెక్టులు ఒక వర్బ్ ఉండొచ్చు, లేదంటే ఒక సబ్జెక్టు 2 వర్బులు ఉండొచ్చు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇక్కడ చూడండి, ఏముంది ఇక్కడ మనకి, బుక్స్ అండ్ పెన్స్, 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, అయినప్పుడు కూడా ఇది సింపుల్ సెంటెన్సే. హీ ఇన్వైటెడ్, సబ్జెక్ట్ అండ్ వర్బ్, హిస్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. చూడండి, ఐ లైక్ టీ అండ్ కాఫీ, ఇక్కడ కూడా 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో అందుకే వీటిని మనం కాంపౌండ్ ఆబ్జెక్ట్ అన్నాడు. సో ఇలాగా కాంపౌండ్ సబ్జెక్ట్ అయినప్పటికీ, కాంపౌండ్ వర్బ్ అయినా, కాంపౌండ్ ఆబ్జెక్ట్ అయినా అది సింపుల్ సెంటెన్సే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, సింపుల్ సెంటెన్స్ విత్ ఏ కాంప్లిమెంట్. ద కాంప్లిమెంట్ కంప్లీట్స్ ద మీనింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి, షీ ఈజ్ ఎ డాక్టర్. Subject, she is a subject, is the verb, a doctor is a complement. They became happy. They is a subject, became is verb, happy is complement. He is a subject, looks is verb, tired is complement. Okay, మీకు డౌట్ రావచ్చు, ఇది ఆబ్జెక్ట్ ఏమో అనుకుంటున్నారేమో. ఆబ్జెక్ట్ కాదండి. ఎలా అంటే, మనం ఒక సెంటెన్స్లో దేనిని ఎవరిని ప్రశ్నించుకుంటే సమాధానం వస్తే మనకు అది ఆబ్జెక్ట్ అవుతుందండి. ఇక్కడ చూడండి, షీ ఈజ్ ఏ డాక్టర్, దేనిని ఆన్సర్ రావట్లేదు, ఎవరిని రావట్లేదు, సో ఇది కాదండి. అలాగే దే బికేమ్ హ్యాపీ, ఇక్కడ చూడండి, దేనిని ఆన్సర్ రావట్లేదు, ఎవరిని ఆన్సర్ రావట్లేదు. హీ లుక్స్ టైర్డ్, ఇక్కడ కూడా చూడండి, దేనిని సమాధానం రాదు, ఎవరిని సమాధానం రాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీని ముందుది ఐ లైక్ టీ, దేనిని, టీ, దేన్ని ఇష్టపడుతున్నావు, టీని ఇష్టపడుతున్నావు, ఇక్కడ వస్తుంది మనకి. ఇక్కడ చూడండి, హీ లుక్స్ టైర్డ్, అతను కనిపిస్తున్నాడు, దేనిని రావట్లేదు, చూసారా, ఎవరిని, ఇక్కడ సమాధానం రావట్లేదు. సో ఇలాంటివన్నీ కూడా మనం కాంప్లిమెంట్స్ కింద మనం పరిగణించుకోవాలండి, అవి ఆబ్జెక్ట్స్ కావాలి, రైట్. సో సెంటెన్స్ విత్ ఏ కాంప్లిమెంట్ కూడా సింపుల్ సెంటెన్స్ అవుతుంది అనమాట, ఒక సబ్జెక్టు ఒక వర్బ్ ఉన్నప్పుడు. ఓకే, అది కూడా ఫైనైట్ వర్బ్ ఉన్నప్పుడు, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, సింపుల్ సెంటెన్స్ విత్ మోడిఫైయర్స్. The simple sentence contains adjectives, adverbs or prepositional phrases but still has only one main clause. ఇక్కడ చూడండి, the little boy is a subject, ran is verb, quickly is adverb. సో adverb వచ్చినప్పుడు కూడా అది సింపుల్ సెంటెన్సే. నెక్స్ట్ చూడండి, she subject, lives verb, in Hyderabad, prepositional phrase, ఇది కూడా ఇన్ ప్రపోజిషన్ కదా. సో ప్రపోజిషనల్ ఫ్రేజ్ కూడా మనకి వచ్చినప్పటికీ మనకు సింపుల్ సెంటెన్సే. నెక్స్ట్ చూడండి, వీ మెట్ ఆఫ్టర్ స్కూల్, ఇక్కడ కూడా ప్రపోజిషనల్ ఫ్రేజ్ వచ్చిందని మనకి, అయినప్పటికీ కూడా ఇది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. సబ్జెక్ట్, వర్బ్, ఇదొక ప్రపోజిషనల్ ఫ్రేజ్. సో అయినప్పటికీ కూడా మనకి ఇది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. సో వీటిని అన్నింటినీ కూడా మోడిఫైస్ అని కూడా అంటాం, ఎందుకంటే ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందని అర్థం అంటారు. ర్యాన్, ఇప్పుడు చూడండి, ద లిటిల్ బాయ్ ర్యాన్, ఆ చిన్న అబ్బాయి పరిగెత్తాడు. సో పరిగెత్తాడు, ఎలా పరిగెత్తాడు అంటే అదే మోడిఫై చేస్తుందన్నమాట, ఎలా పరిగెత్తాడు అని చెప్తుందన్నమాట, క్విక్లీ. సో ఇక్కడ వర్బ్ని
ఇది డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది యాడ్వర్బ్ అవుతుంది అనమాట. సో ఇలాంటి యాడ్వర్బ్స్ వచ్చిన ప్రపోజిషనల్ ఫ్రేజెస్ వచ్చినప్పుడు కూడా అవి సింపుల్ సెంటెన్స్ కింద పరిగణించాలి మనం. నెక్స్ట్ వన్ చూడండి, సింపుల్ సెంటెన్స్ విత్ అన్ ఇన్ఫినిటివ్ ఫ్రేజ్. ఇన్ఫినిటివ్ అంటే ఇక్కడ 2+V1 ఫామ్ అంటే 2+V అంటే అర్థం 2+V1 ఫామ్ అని అర్థం అనమాట. అలా 2+V1 ఫామ్ ఉన్నంత మాత్రం అది మెయిన్, అది ఒక క్లాజ్ కింద కాదండి. సబ్జెక్ట్ ఉండాలి ప్లస్ మనకి ఫైనైట్ వర్బ్ ఉండాలండి, రైట్. ఇక్కడ చూడండి, ఐ వాంట్ టు స్టడీ. ఇక్కడ టు స్టడీ అంటే స్టడీ అనేది V1 ఫామే, కానీ టు స్టడీ వల్ల మనకి టెన్స్ మారదు. ఇది మనకి ఫైనైట్ వర్బ్ కాదు, ఇది ఫైనైట్ వర్బ్ మనకి. ఇది V1 ఫామ్. ఐ వాంట్ టు స్టడీ. షీ కేమ్ టు హెల్ప్ మీ. షీ ఈజ్ ద సబ్జెక్ట్, కేమ్ ఈజ్ ద వర్బ్, టు హెల్ప్ మీ. ఇలా ఉంచండి, ఇది టు ఇన్ఫినిటివ్ అన్నమాట. ఆమె వచ్చింది సహాయం చేయడానికి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైనా టైం చెప్తుందా? హెల్ప్ అనేది ఇది వర్బే, కానీ 2+V1 అండి. ఇది టైం చెప్పదు మనకి, టెన్స్ చెప్పదు. ఇది ఏ టెన్స్? ఇది టు హెల్ప్ మీ సెపరేట్గా తీసుకోండి. ఇది ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా మనం చెప్పలేము. చూడండి, ఇది మాత్రం చెప్పగలం మనం, ఎందుకంటే షీ కేమ్ V2 ఫామ్, ఆమె వచ్చింది. సో ఇది పాస్ట్ టెన్స్. బట్ ఇక్కడ చూడండి, టు హెల్ప్ మీ సహాయం చేయడానికి అని అన్నారు చూసారా. సహాయం చేయడానికి అనేటప్పుడు అది ఏ టెన్స్ మనకు తెలుస్తుందని మనకు టెన్స్ తెలియట్లేదు మనకి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చూడండి, షీ విల్ కమ్ అన్న అనుకోండి, అప్పుడు టైం మారుతుంది. చూడండి, షీ విల్ కమ్ టు హెల్ప్ మీ, ఇది మాత్రం మారదు. షీ విల్ కమ్ టు హెల్ప్ మీ, నాకు సహాయం చేయడానికి ఆమె వస్తుంది. షీ కేమ్ టు హెల్ప్ మీ, నాకు సహాయం చేయడానికి వచ్చింది. షీ ఈజ్ కమింగ్ ఆమె టు హెల్ప్ మీ, షీ ఈజ్ కమింగ్ టు హెల్ప్ మీ అన్నా అనుకోండి, నాకు సహాయం చేయడానికి ఆమె వస్తూ ఉన్నది. సో ఇలాగ ఇక్కడ మారుతుంది తప్ప ఇక్కడ మాత్రం మారట్లేదు. సో దీన్నే మనం ఫైనైట్ వర్బ్ అంటామండి. సో ఇక్కడ మారట్లేదు చూసారా, మారితేనే ఫైనైట్ వర్బ్, మారట్లేదంటే ఇది కాదు ఇది. సో ఇక్కడ ఇది V1 ఫామ్ ఉన్నప్పటికీ 2+V1 వల్ల మనకి టెన్స్ మారదు. సో ఇలాంటి ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ ఉన్నా కూడా మనకి ఇబ్బంది లేదండి. సో ఇది కూడా సింపుల్ సెంటెన్సే. ఇలా చూడండి, హీ వర్క్స్ టు ఎర్న్ మనీ. సబ్జెక్ట్ వర్బ్, టు ఎర్న్ మనీ, డబ్బు సంపాదించడానికి అతడు పనిచేస్తాడు. సో ఇది కూడా మనకి 2+V1 ఫామ్ అండి. అయినప్పటికీ కూడా ఇది సెపరేట్ వర్బ్ ఏం కాదండి, అంటే ఫైనైట్ వర్బ్ ఏం కాదు కాబట్టి సో నో ప్రాబ్లం. ఇది కూడా సింపుల్ సెంటెన్స్, 1 సబ్జెక్ట్ ఉంది, 1 ఫైనైట్ వర్బ్ ఉంది, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, సింపుల్ సెంటెన్స్ విత్ జెరన్ ఫ్రేజ్. జెరన్ అంటే మనకి ఏముంటుందండి, ING ఫామ్ ఉంటుందండి. యూజ్డ్ యాజ్ ఏ నౌన్, ఒక నౌన్గా వాడతాం అనమాట. వర్బల్ నౌన్ కింద వాడతాం మనం. ఇలా చూడండి, అది ఒకసారి సబ్జెక్ట్ కింద కానీ ఆబ్జెక్ట్ కింద కానీ మనకు ఉపయోగపడుతుంది. చూడండి, స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఎక్సర్సైజ్ అన్నట్టు. చూడండి, స్విమ్మింగ్ ఈత కొట్టడం అంటే ఈదడం, ఇది వర్బ్ కాదండి. ఇక్కడ వర్బల్ నౌన్ మాత్రం ఒక నౌన్ కింద వాడుతున్నాం మనం. దీన్నే జెరండ్ అంటాం కూడా. చూడండి, స్విమ్మింగ్ ఇది సబ్జెక్ట్ అనమాట, ఈజ్ గుడ్ ఎక్సర్సైజ్ ఇది వర్బ్ అనమాట, సబ్జెక్ట్ వర్బ్. సో ఇది ఒక సింపుల్ సెంటెన్స్. రీడింగ్ ఇంప్రూవ్స్ నాలెడ్జ్. సో రీడింగ్ సబ్జెక్ట్, ఇంప్రూవ్స్ ఈజ్ వర్బ్, ఇది కూడా వర్బ్ కాదండి, ఇక్కడ వర్బల్ నౌన్, రైట్. నెక్స్ట్ చూడండి, ఐ ఎంజాయ్ సింగింగ్. సో ఎంజాయ్ అనేది V1 ఫామ్. ఇక్కడ మనకి టెన్స్ చెప్తుంది, ఐ ఎంజాయ్ సింగింగ్. ఇక్కడ ఏమో పాడటం లేదండి, పాడడం అంటే పాడడం నేను ఇష్టపడతానని చెప్తున్నాను. చూడండి, సింగింగ్ అంటే ఇది కంటిన్యూస్ టెన్స్ అనుకుంటారేమో, కాదండి. పాడడం నేను ఎంజాయ్ చేస్తాను. సో ఐ ఎంజాయ్ సింగింగ్, రైట్. సో దిస్ ఈజ్ ఆల్సో సింపుల్ సెంటెన్స్. సో మనకి జెరన్ ఫ్రేజ్ వచ్చినప్పుడు కూడా అది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, సింపుల్ సెంటెన్స్ విత్ పార్టిసిపియల్ ఫ్రేజ్. ఇలా చూడండి, స్మైలింగ్ హ్యాపీలీ ఇది ఒక పార్టిసిపియల్ ఫ్రేజ్ అండి. అలాగే వాకింగ్ ఎలాంగ్ ద రూట్ కూడా, అలాగే టైర్డ్ ఆఫ్టర్ వర్క్ కూడా. ఇవేవి కూడా మనకి ఫైనైట్ వర్బులు కావండి. ఇవి కూడా స్మైలింగ్ అని వాకింగ్ అని ఇవేవి కూడా మనకి ఫైనైట్ వర్బ్స్ కావండి. ఇవి టెన్స్ని తెలియజేయవు. ఆమె ఆనందంగా నవ్వుతూ అందరినీ గ్రీట్ చేసింది, ఇది ఒకటే సెంటెన్స్ అండి, ఒకటే క్లాజ్. ఇది ఒక సబ్జెక్ట్ ఒక వర్బ్ ఇక్కడే ఉందండి. ఇక్కడ కూడా అంతే, ఒక సబ్జెక్టు ఒక ఫైనైట్ వర్బ్, ఇక్కడ కూడా ఒక సబ్జెక్టు ఒక ఫైనైట్ వర్బ్. సో ఇవి మనం పరిగణలోకి తీసుకోకూడదండి. ఇవి టెన్స్ని తెలియజేయ కాబట్టి ఇవి నాన్ ఫైనైట్ కింద వస్తాయండి. ఇవి నాన్ ఫైనైట్ వర్బ్స్ ఇవన్నీ కూడా. సో ఇలాంటి పార్టిసిపియల్ ఫ్రేజ్ ఉన్నప్పుడు కూడా అది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, సింపుల్ సెంటెన్స్ విత్ అన్ అపాజిటివ్. అన్ అపాజిటివ్ రీనేమ్స్ అండ్ నౌన్. ఇక్కడ చూడండి, డాక్టర్ కలాం ద మిసైల్ మ్యాన్ ఇన్స్పైర్డ్ మిలియన్స్. డాక్టర్ కలాం ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తుందండి. ఇక్కడ ఎవరు, ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు కాబట్టి ఈయన చూడండి డాక్టర్ కలాం, ఇక్కడ మనం కామా పెట్టాలని ద మిసైల్ మ్యాన్. సో ఇదంతా కూడా డాక్టర్ కలాంకి సంబంధించే. ఇది ఏం చేస్తుంది, ఇట్ రీనేమ్స్ ఎ నౌన్.
ఇంకో పేరు కూడా చెప్తుంది ద మిసైల్ మ్యాన్ అని. అలాగే చూడండి ఢిల్లీకి ఇంకో పేరు చెప్తుంది ఏంటంటే ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఈజ్ క్రౌడెడ్. ఢిల్లీ ఈజ్ క్రౌడెడ్ అనుకుంటే ఢిల్లీకి ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేసింది అనమాట, ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని. సో ఇది పాజిటివ్ అంటాం మనం. సో ఇలాంటప్పుడు కూడా ఇలాంటి సెంటెన్సెస్ మనం సింపుల్ సెంటెన్స్ కింద మనం పరిగణించాలని. చూడండి, రాణి మై కజిన్ లివ్స్ ఇన్ చెన్నై. సో రాణి ఈజ్ సబ్జెక్ట్, లివ్స్ వర్బ్ అండి. అలాగే ఇక్కడ ఢిల్లీ సబ్జెక్ట్ ఈజ్ వర్బ్, డాక్టర్ కలాం ఇన్స్పైర్డ్ ఈజ్ వర్బ్ అండి. అయితే ఏంటంటే మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇక్కడ యాడ్ చేశారు అంతే. మై కజిన్, ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ద మిసైల్ మ్యాన్, ఇదంతా కూడా యాడ్ అవుతుంది అనమాట. ఇది నా పాజిటివ్ అంటామంట, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, సింపుల్ సెంటెన్స్ విత్ అన్ అబ్సల్యూట్ ఫ్రేజ్ అండి. ఇక్కడ చూడండి, ద మ్యాచ్ ఓవర్ ఎవ్రీ వన్ వెంట్ హోమ్. అంటే ఏంటంటే ద మ్యాచ్ వాజ్ ఓవర్ అన్నాం అనుకోండి, అది ఒక క్లాజ్ అయిపోతుంది. అక్కడ మనం ఆ వర్బ్ తీసేయాలన్నమాట. వర్బ్ తీసి మనం చెప్తామంట ద మ్యాచ్ ఓవర్ ఎవ్రీ వన్ వెంట్ హోమ్. మ్యాచ్ అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోయారు అని చెప్పడం అన్నమాట. హిజ్ వర్క్ వాజ్ కంప్లీటెడ్ అని అంటలేదు మనం, అక్కడ మధ్యలో తీసేసాం మనం. హీ లెఫ్ట్ ద ఆఫీస్ అంటే ఆఫ్టర్ హిజ్ వర్క్ వాజ్ కంప్లీటెడ్ హీ లెఫ్ట్ ద ఆఫీస్ అనమాట. అదేంటిది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడలేదు, ఇప్పుడు సింపుల్ సెంటెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం వర్బ్ లేదు చూడండి. ఇక్కడ హిజ్ వర్క్ కంప్లీటెడ్, ద సన్ హ్యావింగ్ సెట్, ఇవేవి కూడా మనకు వర్బ్ లేదండి. వర్బ్ లేకుండా మనం తయారు చేస్తాం. దీన్ని మనం అబ్సల్యూట్ ఫ్రేజ్ అంటామండి. ఓకే, సో అతని వర్క్ పూర్తయిన తర్వాత అతను ఆఫీస్ వదిలి వెళ్ళిపోయారని అన్నమాట. ద సన్ హ్యావింగ్ సెట్ వి రిటర్న్ హోమ్. సూర్యుడు అస్తమించాక మేము ఇంటికి వచ్చేసాం అన్నమాట. సో ఇలా ఏంటంటే ఇక్కడ కూడా మనకి ఫైనట్ వర్బ్ లేదండి. ఫైనైట్ వర్బ్ లేనప్పుడు మనకి ఇది మనం వర్బ్ కింద మనం పరిగణించకూడదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కంప్లీటెడ్, హ్యావింగ్ ఇవి మనం వర్బ్ల కింద మనం పరిగణించకూడదు. కాబట్టి ఇది కూడా మనకి సింపుల్ సెంటెన్స్ అవుతుంది. ఓకేనా. ఇంకా మనకు సింపుల్ సెంటెన్సెస్ ఉన్నాయండి. అదర్ ఇంపార్టెంట్ సింపుల్ సెంటెన్స్ ప్యాటర్న్స్ చూద్దామండి. ఇక్కడ బై ప్లస్ V1ING అండి. VING అంటే V1ING. సో చూడండి, బై వర్కింగ్ హార్డ్ హీ సక్సీడెడ్. కష్టపడడం వల్ల అతను విజయవంతమయ్యాడని చెప్పడం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇందులో మనకి సబ్జెక్ట్ లేదు, ఫైనైట్ వర్బ్ కూడా లేదండి. ఇక్కడ ఉందండి, ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ ఫైనైట్ వర్బ్ ఉంది. సో ఇదే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇది కాదండి. ఓకేనా, కొద్దిగా యాడ్ చేసాం అంతే మనం బై వర్కింగ్ హార్డ్ అని. సో ఇది మనకి ఫైనైట్ వర్బ్ కాదు కాబట్టి, సో ఇది ఇక్కడ సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ ఒక ఫైనైట్ వర్బ్ ఉంది కాబట్టి ఇది మనకి సింపుల్ సెంటెన్స్ అవుతుంది. ఇది కూడా అంతే, బై సేవింగ్ మనీ షీ బాట్ హౌస్. ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ వర్బ్ ఉంది. ఇది కాదండి, ఇది వర్బ్ కాదు, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, వితౌట్ V1ING. ఇలా చూడండి, హీ లెఫ్ట్ వితౌట్ సేయింగ్. ఇక్కడ చూడండి, వితౌట్ ఇక్కడ ఇచ్చాం మనం, ఇది V1ING. హీ లెఫ్ట్ వితౌట్ సేయింగ్ గుడ్ బై. షీ సాల్వ్డ్ ద ప్రాబ్లమ్ వితౌట్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. ఇలా చూడండి, హీ లెఫ్ట్, దిస్ ఈజ్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ వర్బ్. ఒక సబ్జెక్ట్ ఒక వర్బ్ ఉంది. వితౌట్ సేయింగ్ గుడ్ బై చెప్పకుండా ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పడం అన్నమాట. సో ఇవి కూడా మనకి సింపుల్ సెంటెన్సెస్ అవుతాయి. షీ సాల్వ్ ద ప్రాబ్లమ్ వితౌట్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. ఓకే, ఇది కూడా అంతే, ఇది సబ్జెక్ట్, ఇక్కడ వర్బ్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ V1ING. ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేయింగ్ హీ స్టడీడ్. ఇలా చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ ప్లస్ V1ING పెట్టామండి. ఇక్కడ ఆడడానికి బదులు అతను చదువుకున్నాడు. షీ వెంట్ బై ట్రైన్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రావెలింగ్ బై బస్. ఇక్కడ చూడండి, షీ హియర్ ద సబ్జెక్ట్ వెంట్ ఈజ్ వర్బ్. షీ వెంట్ బై ట్రైన్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రావెలింగ్ బై బస్. ఇది కూడా మనకి ఇక్కడ ట్రావెలింగ్ కానీ ఇక్కడ ప్లేయింగ్ కానీ ఇవి వర్బ్స్ కావండి. అంటే వర్బ్లు కావంటే ఫైనైట్ వర్బ్స్ కావని అర్థం. ఫైనైట్ వర్బ్స్ కాదంటే అర్థం ఏంటి, టెన్స్ అని తెలియజేయదు. టెన్స్ అంటే ఏంటి, ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్స్ ఇక్కడ చెప్పమాట. సో అలాంటివన్నీ కూడా మన వర్బ్ కింద పరిగణించకూడదు. ఒక సబ్జెక్టు ఒక వర్బే ఉంది ఇక్కడ, అలాగే ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఒక వర్బ్ ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్సో అ సింపుల్ సెంటెన్స్, రైట్. నెక్స్ట్ వచ్చి ఆన్ అపాన్ ప్లస్ V1ING. ఆన్ హీరింగ్ ద న్యూస్ షీ క్రైడ్. ఆ వార్త విన్న మీదట ఆమె ఏడ్చింది. ఇక్కడ కూడా చూడండి, హీరింగ్ వర్బ్ కాదండి, రీచింగ్ కూడా ఫైనైట్ వర్బ్ కాదు. వర్బ్ కాదంటే ఇది ఫైనైట్ వర్బ్ కాదు, ఇది కూడా ఫైనైట్ వర్బ్ కాదు. అపాన్ రీచింగ్ ద స్టేషన్ హీ కాల్డ్ మీ. సో అప్పుడు ఫైనైట్ వర్బ్ కానప్పుడు ఇది మనం పరిగణలోకి తీసుకోకలేదని. ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ వర్బ్ ఉందండి, ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ వర్బ్ ఉంది. ఓకేనా. సో ఇదంతా కూడా ఏమవుతుందంటే సింపుల్ సెంటెన్సెస్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, బిఫోర్ ఆఫ్టర్ V1ING. సో బిఫోర్ లీవింగ్ ఇక్కడ V1ING పెడుతున్నాను చూడండి. బిఫోర్ లీవింగ్, ఆఫ్టర్ ఫినిషింగ్ అని చెప్తున్నాను చూడండి. ఇవి ఏవి కూడా ఫైనైట్ వర్బ్స్ కావండి. ఇక్కడ స్విచ్ ఆఫ్ ద లైట్స్, ఇక్కడ మనం ఆర్డర్ పాస్ చేసాం స్విచ్ ఆఫ్ ద లైట్స్ అని. సో ఇక్కడ ఇండైరెక్ట్గా మనకి యూ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఈ స్విచ్ ఆఫ్ అనేది V1 ఫామ్ అంటే స్విచ్ ఆఫ్ అనేది. సో ఇది వర్బ్, ఇక్కడ యూ అనేది సబ్జెక్ట్ అండి. మనకి ఇది కనిపించదు మనకి, ఎందుకంటే ఆర్డర్ కాబట్టి ఆర్డర్లో మనకి యూ అనేది హిడెన్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఆఫ్టర్ ఫినిషింగ్ ద వర్క్ షీ వెంట్ హోమ్. షీ ఈజ్ ద సబ్జెక్ట్, వెంట్ ఈజ్ వర్బ్. సో ఆఫ్టర్ ఫినిషింగ్ ద వర్క్
ఇది అంతా కూడా ఏంటంటే మనకి నాన్ ఫైనైట్ వర్బ్ అండి. సో ఇది మనకి టెన్షన్ తెలియజేది కాబట్టి ఇది మన పరిగణలోకి తీసుకోవట్లేదు. టోటల్గా ఇది ఏమవుతుందంటే సింపుల్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, డ్యూ టు, బికాస్ ఆఫ్ ప్లస్ నౌన్ ఆర్ V1ING. చూడండి, డ్యూ టు హెవీ రైన్ ద మ్యాచ్ వాజ్ క్యాన్సిల్. భారీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. ఇక్కడ చూడండి, ద మ్యాచ్ ఇది సబ్జెక్ట్, వాజ్ క్యాన్సిల్డ్ ఈజ్ వర్బ్ అండి. సో ఇదేం కాదు కదా, సో నో ప్రాబ్లం. బికాస్ ఆఫ్ వర్కింగ్, ఇక్కడ కూడా వర్కింగ్ అనేది ఫైనైట్ వర్బ్ కాదండి. సో ఇది కూడా మనకి పరిగణలోకి తీసుకోక్కర్లేదు. సో హీ వాజ్ స్టడీ, ఇక్కడ ఉందండి మనకి మెయిన్ క్లాస్, సబ్జెక్ట్ అండ్ వర్బ్, వాజ్ ఈజ్ వర్బ్. ఓకే, సో ఇలా మనకి డ్యూ టు, బికాస్ ఆఫ్ ప్లస్ నౌన్ వచ్చినా, V1ING వచ్చినా, సో నో ప్రాబ్లం అండి. సో ఇవి కూడా మనకి సింపుల్ సెంటెన్సెస్ అవుతాయి. నెక్స్ట్ వన్ చూడండి, ఓయింగ్ టు ప్లస్ నౌన్ ఆర్ V1ING. ఓయింగ్ టు బ్యాడ్ వెదర్, ఇక్కడ మనకి చూడండి, ఓయింగ్ టు బ్యాడ్ వెదర్, ఇక్కడ నౌన్ ఇచ్చాం బ్యాడ్ వెదర్ అని. సో ద ఫ్లైట్ వాజ్ డిలేడ్, బ్యాడ్ వెదర్ కారణంగా ఫ్లైట్ డిలే అయింది. సో ఇలాంటప్పుడు కూడా మనకి ఇది సింపుల్ సెంటెన్స్ కింద మనం పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ వర్బ్ ఉంది, ఒకటే మెయిన్ క్లాస్ అయింది కాబట్టి. నెక్స్ట్ వన్ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ యూజ్ ద ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఓకే, ఇక్కడ యూజ్ అనేది వర్బ్ అండి. ఓకేనా, సబ్జెక్ట్ ఏంటంటే ఇది ఒక సజెషన్ ఇస్తున్నాం, లేకపోతే ఆర్డర్ పాస్ చేస్తున్నాం, అలాంటప్పుడు మనం ఏం చేయాలి, సబ్జెక్ట్ హిడెన్గా ఉంటుంది, యూ అనే సబ్జెక్ట్ హిడెన్గా ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ యూ యూజ్ ద ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ అనమాట యాక్చువల్గా అయితే. సో మనం సలహాలు ఇచ్చేటప్పుడు లేదనుకుంటే మనం ఆర్డర్స్ కానీ పాస్ చేసేటప్పుడు మనం యూ అనేది వాడడం కాబట్టి ఇది హిడెన్గా ఉంటుంది, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, అపార్ట్ ఫ్రమ్ ఆర్ బిసైడ్స్, ఇలా కూడా వస్తుంది మన సింపుల్ సెంటెన్స్. అపార్ట్ ఫ్రమ్ టీచింగ్ షీ రైట్స్ బుక్స్. అలాగే బిసైడ్స్ రీడింగ్ హీ ఎంజాయ్స్ పెయింటింగ్. ఇక్కడ టీచింగ్ అనేది కానీ రీడింగ్ అనేది కానీ ఫైనైట్ వర్బ్ కాదు. ఇవేవి మనకు టెన్షన్ చెప్పట్లేదు కాబట్టి, సో మనం టెన్షన్ చెప్పేది ఇక్కడ ఉందండి. ఇక్కడ V1 ఫార్మ్ ప్రెజెంట్ టెన్స్, ఇక్కడేమో ఎంజాయ్స్ V1 ఫార్మ్ ప్రెజెంట్ టెన్స్ అనమాట. సో షీ రైట్స్, హీ ఎంజాయ్స్. సో ఇది ఒక్కటే మనకు మెయిన్ క్లాస్ ఉంది కాబట్టి ఇది కూడా సింపుల్ సెంటెన్స్ కింద పరిగణించాలి. ఇది కూడా సింపుల్ సెంటెన్స్. నెక్స్ట్ వచ్చండి, విత్ ప్లస్ నౌన్ ఆర్ వితౌట్ ప్లస్ నౌన్ అండి. చూడండి, విత్ గ్రేట్ కరేజ్ షీ ఫేస్డ్ ద ఛాలెంజ్, వితౌట్ మనీ హీ కుడ్ నాట్ ట్రావెల్. ఓకే, సో ఈ ఫ్రేజ్ పక్కన పెడితే ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ వర్బ్, ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ వర్బ్ ఉందండి. సో ఒక సబ్జెక్టు, ఒక ఫైనైట్ వర్బ్, ఒక సబ్జెక్ట్, ఒక ఫైనైట్ వర్బ్ అంటే అది నౌన్ క్లాసే. ఓకే, ఇదే ఇన్ఫర్మేషన్ మనం యాడ్ చేసాం అంతే, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, టూ ఇది కూడా అడుగుతున్నాను ఎగ్జామ్స్లో. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ హీ ఈజ్ టూ వీక్ టు వాక్, ఇది దీని స్ట్రక్చర్ అనమాట. సబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ వర్బ్ బీ అంటే టూ ప్లస్ అజెక్టివ్ ప్లస్ టూ ప్లస్ వర్బ్ అండి, ఇది స్ట్రక్చర్. ఇక్కడ చూడండి, హీ ఈజ్ టూ వీక్ టు వాక్, దీని అర్థం ఏంటి, ఇది నెగిటివ్ మీనింగ్ వస్తుందండి. ఇక్కడ నడవలేనంత నీరసంగా అతడు ఉన్నాడని అర్థం అనమాట. ఓకే, దట్ టీ ఈజ్ టూ హాట్ టు డ్రింక్ అంటే త్రాగలేనంత ఆ టీ వేడిగా ఉందని చెప్పడం అనమాట. సో ఇక్కడ ఏముందండి, ఒకటే సబ్జెక్ట్ ఉందండి, ఒకటే వర్బ్, సబ్జెక్టు వర్బ్, రైట్. ఇది వర్బ్ కాదండి, ఇది వర్బ్ కాదు, ఇది వర్బ్ కాదు, ఇది వర్బ్ కాదు, ఇది జస్ట్ టూ ఇన్ఫినిటివ్ కింద లెక్క అనమాట. నడవలేనంత వీక్గా ఉన్నాడు ఇదే అనమాట. ఇక్కడే వర్బ్స్ ఉన్నాయి తప్ప ఇక్కడ లేవండి. ఓకేనా, సో ఒకటే వర్బ్ ఉంది కాబట్టి, ఒకటే సబ్జెక్ట్, ఒకటే వర్బ్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, ఇది వర్బ్ అంటే ఫైనైట్ వర్బ్. ఇది కూడా మనకి సింపుల్ సెంటెన్స్ కింద మనం పరిగణించాలి, రైట్. చూడండి, ద బాయ్ ఈజ్ టూ యంగ్ టు డ్రైవ్ చేయలేనంత తక్కువ వయసు అయింది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, డిస్పైట్ ఆర్ ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ నౌన్. డిస్పైట్ ద రైన్ వి ప్లేడ్. ఇక్కడ చూడండి, డిస్పైట్ ఉపయోగించేటప్పుడు మనం నౌన్ వాడాలి తప్పనిసరిగా. అయితే నౌన్ కానీ లేదంటే జెరండ్ కానీ వాడాలి, V1ING కూడా వాడాలి. ఓకేనా, సో ఈ డిస్పైట్ ద రైన్ వి ప్లేడ్, ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ వర్బ్ ఉంది, ఇది కాదండి. ఓకేనా, సో ఇది కూడా మనకి సింపుల్ సెంటెన్సే. నెక్స్ట్ ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ ఇల్నెస్, ఇది నౌన్, ఇది ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ హీ వెంట్ టు వర్క్, ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ వర్బ్ ఉందన్నమాట, ఫైనైట్ వర్బ్. ఇది కాదు కదా, సో నో ప్రాబ్లం. సో ఇది కూడా మనకి సింపుల్ సెంటెన్స్ కింద పరిగణించాలి టోటల్గా. నెక్స్ట్ వన్ చూడండి, డిస్పైట్ ఆర్ ఇన్స్పైట్ ఆఫ్ ప్రొనౌన్. డిస్పైట్ హిమ్, అతను అయినప్పటికీ కూడా మేము గెలిచాము. ఇన్స్పైట్ ఆఫ్ ఆమె అయినప్పటికీ కూడా దే సక్సీడెడ్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సబ్జెక్టు వర్బే ఉంది, ఇక్కడే ఉంది, ఒక సబ్జెక్ట్, ఒక వర్బ్ ఉంది, ఇక్కడ ఒక సబ్జెక్ట్, ఒక వర్బ్ ఉంది, ఇవేవి కావాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, డిస్పైట్ ఆర్ ఇన్స్పైట్ ఆఫ్ ప్లస్ జెరండ్. చెప్పుకున్నది డిస్పైట్ వచ్చేటప్పుడు మనకి, ఇన్స్పైట్ ఆఫ్ వచ్చేటప్పుడు అయితే మనం ఏం చేస్తాం, అయితే నౌన్ వాడాలి, లేదంటే జెరండ్ వాడాలి, లేదంటే ప్రొనౌన్ వాడతాం. ఇక్కడ చూడండి, డిస్పైట్ వర్కింగ్ హార్డ్, ఇక్కడ చూడండి జెరండ్ అంటే V1కి ING తగిలిస్తాం అన్నమాట. డిస్పైట్ వర్కింగ్ హార్డ్ హీ ఫెయిల్డ్, ఇక్కడ ఉంది సబ్జెక్ట్, ఇక్కడ వర్బ్ ఉంది, ఒకటే సబ్జెక్ట్, ఒకటే వర్బ్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, ఇది
సింపుల్ సెంటెన్స్ అవుతుంది. అలాగే ఇన్ స్పైట్ ఆఫ్ స్టడీయింగ్ ఆల్ నైట్, ఇక్కడ వర్కింగ్ కానీ స్టడీయింగ్ కానీ ఫైనట్ వర్బ్స్ కావండి కాబట్టి సో వీటిని మనం పరిగణించద్దు. షీ డిడ్ నాట్ పాస్, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ డిడ్ నాట్ పాస్, ఇక్కడ వర్బ్ ఉందండి మనకి. సో వన్ సబ్జెక్ట్ వన్ వర్బ్ ఉంది, వన్ ఫైనట్ వర్బ్ ఉంది కాబట్టి ఇవి కూడా సింపుల్ సెంటెన్సెస్. నెక్స్ట్ వన్ చూడండి, డిస్పైట్ ఆర్ ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ప్లస్ V3 ప్లస్ మెయిన్ క్లాజ్. డిస్పైట్ ఇన్స్పైట్ ఆఫ్ ఉపయోగించేటప్పుడు మనం హ్యావింగ్ ప్లస్ V3 కూడా మనం వాడచ్చండి. ఇలా చూడండి, డిస్పైట్ హ్యావింగ్ స్టడీడ్ హార్డ్ హీ ఫెయిల్డ్ ద ఎగ్జామ్. ఇక్కడ స్టడీడ్ అని చూసారా, హ్యావింగ్ స్టడీ వర్బులు కావండి ఇక్కడ, అంటే ఫైనైట్ వర్బ్స్ కావండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, కష్టపడి చదివినప్పటికీ అతడు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు అని చెప్పడం అన్నమాట. అలాగే ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ వర్క్డ్ ఆల్ నైట్ అన్నాను చూడండి, ఇక్కడ కూడా వర్క్డ్ హ్యావింగ్ ఇవన్నీ కూడా వర్బ్స్ కావండి మనకు, నాన్ ఫైనైట్ వర్బ్స్ ఇవి. షీ వాజ్ ఫ్రెష్ ఇన్ ద మార్నింగ్, ఇక్కడ ఉందండి సబ్జెక్ట్, ఇక్కడ వర్బ్ ఉందండి, ఇక్కడ కూడా అంతే. హీ ఈజ్ ద సబ్జెక్ట్, ఫెయిల్డ్ ఈజ్ ద వర్బ్. ఓకే, రాత్రి అంతా వర్క్ చేసినప్పటికీ కూడా ఆమె ఫ్రెష్గానే ఉంది మార్నింగ్ అని చెప్పడం అన్నమాట. డిస్పైట్ హ్యావింగ్ మిస్డ్ ద బస్ షీ రీచ్డ్ ద స్కూల్ ఆన్ టైమ్. బస్ మిస్ అయినప్పటికీ మిస్ అయిన తర్వాత కూడా ఆమె స్కూల్కి ఆన్ టైం రీచ్ అయిందని అర్థం అన్నమాట. ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ లాస్ట్ హిస్ వాలెట్ హీ రిమైన్డ్ కామ్. దిస్ ఈజ్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ వర్బ్, దిస్ ఈజ్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ వర్బ్, దే ఆర్ నాట్ ద ఫైనైట్ వర్బ్స్, గుర్తుపెట్టుకోండి. హ్యావింగ్ లాస్ట్, హ్యావింగ్ మిస్డ్ ఇవి కూడా ఫైనైట్ వర్బ్స్ కావు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, కాంపౌండ్స్. ఇంతవరకు మనం సింపుల్ సెంటెన్స్ నేర్చుకున్నాం. సింపుల్ సెంటెన్స్లో మ్యాక్సిమం ఎలాంటి సెంటెన్సెస్ వస్తాయో మనం అన్నీ నేర్చుకున్నాం, మ్యాక్సిమం కవర్ అయిపోయింది. నెక్స్ట్ వన్ చూడండి, కాంపౌండ్ సెంటెన్స్ అండి. కాంపౌండ్ సెంటెన్స్లో 2 లేదా అంతకంటే ఇండిపెండెంట్ క్లాజెస్ వస్తాయండి, అంతకంటే ఎక్కువ రావచ్చు అనమాట. ఓకే, 2 లేదా అంతకంటే ఎక్కువ ఇండిపెండెంట్ క్లాజెస్ వస్తాయి. సింపుల్ సెంటెన్స్లో ఒకటే వచ్చింది మనకి, ఒక ఇండిపెండెంట్ క్లాజ్ వచ్చింది. ఇక్కడ మాత్రం 2 వస్తాయండి. అయితే ఈ 2 వచ్చేటప్పుడు మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ వాడతామండి. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ కానీ సెమీకోలన్ కానీ వాడతాం. ఇక్కడ చూడండి, స్ట్రక్చర్ చూడండి, ఇండిపెండెంట్ క్లాజ్ ప్లస్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ప్లస్ ఇండిపెండెంట్ క్లాజ్. కొన్నిసార్లు ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ లేకుండా ఉత్తి సెమీకోలన్తో కూడా మనం చూపించవచ్చండి మనం కాంపౌండ్ సెంటెన్స్ని. చూడండి ఒకసారి, ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ మనం ఫ్యాన్ బాయ్స్ అని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అంటే ఫస్ట్ లెటర్స్ ఉన్నాయి, FANBOYS, ఫ్యాన్ బాయ్స్ అని మనం గుర్తుపెట్టుకోండి. ఓకే, F అంటే ఫర్, A ఫర్ అండ్, N ఫర్ నార్, B ఫర్ బట్, O ఫర్ ఆర్, Y ఫర్ yet, S ఫర్ సో. ఓకే, ఫర్ అండ్ నార్ బట్ ఆర్ ఎట్ సో. ఓకే, గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ఫ్యాన్ బాయ్స్ అని గుర్తుపెట్టుకుంటే మీరు ఇది మర్చిపోరు అనమాట. ఓకేనా, ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ టుక్ అన్ అంబ్రెలా ఫర్ ఇట్ లుక్ లైక్ రెయిన్. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే 2 మెయిన్ క్లాజులు ఉన్నాయి లేదా చూడండి, కనీసం 2 ఉంటాయి. 2 లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, కనీసం 2 ఉంటాయి. ఇక్కడ చూడండి, మెయిన్ క్లాజ్ అంటే ఎలా ఉంటుంది మనకి, ఇండిపెండెంట్ క్లాజ్ ఎలా ఉంటుంది, ఒక సబ్జెక్ట్ ఒక వర్బ్, అది ఏ వర్బ్, ఫైనైట్ వర్బ్ ఉండాలి. ఎస్, ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక ఫైనైట్ వర్బ్ ఉంది, ఇది V2 ఫామ్. ఓకేనా, ఐ టుక్ ఎన్ అంబ్రెలా ఇది ఒక వర్బ్ అండి, ఇది ఒక క్లాజ్ అండి, ఒక మెయిన్ క్లాజ్. చూడండి, ఇట్ ఇది ఒక సబ్జెక్ట్ ఉంది, మళ్ళీ ఇక్కడ వర్బ్ ఉంది, ఇక్కడ V2 ఫామ్. ఇట్ లుక్ లైక్ రెయిన్. ఓకే, సో ఐ టుక్ ఎన్ అంబ్రెలా ఫర్ ఇట్ లుక్ రెయిన్. ఓకే, ఇట్ లుక్డ్ లైక్ రెయిన్ అని వచ్చింది కదా, ఇక్కడ ఒక మెయిన్ క్లాజ్ వచ్చింది, ఇక్కడ ఒక మెయిన్ క్లాజ్ వచ్చింది కాబట్టి మనకి సో ఇదేమవుతుంది, కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది, 2 మెయిన్ క్లాజులు వచ్చింది కాబట్టి. నెక్స్ట్ చూడండి, ద టీచర్ ఎక్స్ప్లెయిన్ ద లెసన్ అండ్ ద స్టూడెంట్స్ లిసన్డ్ కేర్ఫుల్లీ. ఓకే, ఒక సబ్జెక్ట్ ఒక వర్బ్ ఉంది, ఫైనైట్ వర్బ్ అండ్ వర్బ్ ఉందంటే వర్బ్ ఉందని అంటే అది ఫైనైట్ వర్బ్ అని అర్థం. నెక్స్ట్ ద స్టూడెంట్స్ సబ్జెక్ట్ లిసన్డ్ వర్బ్. సో ఇదొక మెయిన్ క్లాజ్, ఇదొక మెయిన్ క్లాజ్. సో ఇది కూడా మనకి కాంపౌండ్ సెంటెన్స్. ఇలా చూడండి, షీ డజంట్ లైక్ కాఫీ నార్ డస్ షీ లైక్ టీ. ఆమెకు కాఫీ ఇష్టం ఉండదు, అలాగే టీ కూడా అని అర్థం అన్నమాట. ఓకే, సో ఇలాంటప్పుడు చూడండి, ఇక్కడ కూడా షీ లైక్ నెగిటివ్ ఫామ్ అనమాట. V1కి నెగిటివ్ ఫామ్లో రాయాలంటే డజంట్ లైక్ అంటాం కదా. సో ఇది ఒక క్లాజ్ అండి. నార్ డస్ షీ లైక్ టీ, ఇదొక సబ్జెక్టు, ఇక్కడ ఒక వర్బ్ ఉందండి. సో ఇదొక క్లాజ్, 2 క్లాజులు ఉన్నాయి కాబట్టి, 2 మెయిన్ క్లాజులు ఉన్నాయి కాబట్టి ఇది కూడా మన కాంపౌండ్ సెంటెన్స్. హీ ఈజ్ పూర్ బట్ హీ ఈజ్ ఆనెస్ట్. ఇక్కడ హీ ఈజ్ పూర్ 1 మెయిన్ క్లాజ్, హీ ఈజ్ ఆనెస్ట్ 1 మెయిన్ క్లాజ్, సబ్జెక్టు వర్బ్. సో బట్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్. నార్ అండ్ ఇవన్నీ కూడా కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. నెక్స్ట్ మనం చూడండి, స్టడీ వెల్ ఆర్ యూ విల్ ఫెయిల్. స్టడీ వెల్ అంటే ఇక్కడ మనం సలహా ఇస్తున్నాం అన్నమాట. యూ స్టడీ వెల్ అని అర్థం అండి. ఇక్కడ సబ్జెక్ట్ యూ హిడెన్గా ఉంటుంది, కానీ బయటికి కనిపించదు మనకి.
సో దిస్ ఈజ్ వన్ క్లాస్, వన్ మెయిన్ క్లాస్, దిస్ ఈజ్ ఆల్సో వన్ మెయిన్ క్లాస్. సో టూ మెయిన్ క్లాసెస్ ఉంటే అది ఏమవుతుంది మనకి కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. సో ఆర్ అనేది కంజంక్షన్, కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అనమాట. నెక్స్ట్ చూడండి, షీ వాజ్ టైర్డ్, షీ కంటిన్యూడ్ వర్కింగ్. ఆమె అలసిపోయింది, అయినను షీ కంటిన్యూడ్ వర్కింగ్. ఓకే, సో సబ్జెక్ట్ వర్బ్, టూ మెయిన్ క్లాజెస్, రైట్. నెక్స్ట్ చూడండి, ద రోడ్ వాజ్ బ్లాక్డ్, సో వీ టుక్ అనదర్ రూట్. సబ్జెక్ట్ వర్బ్, రైట్. ఒక సబ్జెక్ట్ ఒక వర్బ్ ఉన్నదనుకోండి, అదేమవుతుంది ఒక క్లాజ్ అవుతుంది. రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ ఉన్నాయి కాబట్టి అది కాంపౌండ్ సెంటెన్స్. ద రెయిన్ స్టాప్డ్, ద చిల్డ్రన్ వెంట్ అవుట్ సైడ్. ఇక్కడ చూడండి, మీకు సెమీకోలన్ ఇచ్చాను మీకు ఎగ్జాంపుల్కి. ఇలా కూడా మనం చెప్పొచ్చు. సో యూ కెన్ యూస్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఆర్ సెమీకోలన్. సో సెమీకోలన్ ఇచ్చి కూడా మనం కాంపౌండ్ సెంటెన్స్ చెప్పొచ్చు అంట. ద రెయిన్ స్టాప్డ్, ద చిల్డ్రన్ వెంట్ అవుట్ సైడ్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఓకే, మీకు చెప్పాను కదా ఇంతకుముందు, రెండు లేదా అంతకంటే ఎక్కువ క్లాజెస్ ఉంటే, మెయిన్ క్లాజెస్ ఉంటే అది కాంపౌండ్ సెంటెన్సెస్ అవుతుందని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇండిపెండెంట్ క్లాజెస్ మీకు ఇక్కడ ఇస్తున్నాను చూడండి. అంటే 3 మెయిన్ క్లాజెస్ ఇస్తున్నాను. సో అది కూడా మన కాంపౌండ్ సెంటెన్సే. ద బెల్ ర్యాంగ్ అండ్ ద స్టూడెంట్స్ ఎంటర్డ్ ద క్లాస్ రూమ్ బట్ ద టీచర్ హ్యాడ్ నాట్ అరైవ్డ్ ఎట్. ఇక్కడ చూడండి, ద బెల్ ర్యాంగ్ సబ్జెక్ట్ వర్బ్. సో క్లాజ్ 1 ఇది, ఇండిపెండెంట్ క్లాజ్ ఇది, ద బెల్ ర్యాంగ్. నెక్స్ట్ వన్ చూడండి, అండ్ కోఆర్డినేట్ కంజంక్షన్ వాడాం. The students entered the classroom. Subject to verb. The students entered the classroom. This is class 2, independent class 2. Next one చూడండి, బట్ అనే కోఆర్డినేట్ కంజంక్షన్ వాడి ఇంక మూడో చెప్తున్నాను చూడండి. ద టీచర్ హ్యాడ్ నాట్ అరైవ్డ్ ఎట్. బెల్ మోగింది, స్టూడెంట్స్ క్లాస్లోకి ఎంటర్ అయ్యారు, కానీ టీచర్ ఇంకా రాలేదు. ఇలా 3 క్లాజులు చెప్పామండి ఇక్కడ. చూడండి, ద టీచర్ ఈ సబ్జెక్ట్, హ్యాడ్ నాట్ అరైవ్డ్ ఇస్ వర్బ్ అండ్ హ్యాడ్ అరైవ్డ్ అని చూసారు. ఇది నెగిటివ్ ఫామ్లో హ్యాడ్ నాట్ అరైవ్డ్. సో ఇది కూడా వర్బ్ ఇది. సో ఇలా మనకి 3 ఇండిపెండెంట్ క్లాజెస్ వచ్చాయి. అయినప్పటికీ కూడా ఇదేంటిది కాంపౌండ్ సెంటెన్సే. సో 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, 2 కానీ అంతకంటే ఎక్కువ మెయిన్ క్లాజెస్ వస్తే అదేంటిది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి కాంప్లెక్స్ సెంటెన్స్. మనం సింపుల్ సెంటెన్సెస్ నేర్చుకున్నామండి, కాంపౌండ్ సెంటెన్స్ నేర్చేసుకున్నాం, ఇంకా కాంప్లెక్స్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్లో ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది. కాంపౌండ్ సెంటెన్సెస్లో 2 లేదా అంతకంటే ఎక్కువ క్లాజెస్ ఉంటాయి. మరి కాంప్లెక్స్ సెంటెన్స్ చూద్దామండి. ఏ కాంప్లెక్స్ సెంటెన్స్ కంటైన్స్ 1 ఇండిపెండెంట్ క్లాజ్, 1 ఆర్ మోర్ డిపెండెంట్ క్లాజెస్. అంటే 1 మెయిన్ క్లాజ్, 1 ఆర్ మోర్ సబార్డినేట్ క్లాజెస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మన స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇండిపెండెంట్ క్లాజు లేదంటే డిపెండెంట్ క్లాజు, లేదా డిపెండెంట్ క్లాజు లేదంటే ఇండిపెండెంట్ క్లాజు, ఏదైనా ముందు రావచ్చండి. ఇలా చూడండి, ఇక్కడ మనకు చూడండి, ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ వీ ప్లేడ్ క్రికెట్. ఇలా చూడండి, ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ అని ఒకటే ఇచ్చామనుకోండి, అది మెయిన్ క్లాజ్ అయిపోతుంది. ఆ పక్కన మనం చూడండి సబార్డినేటింగ్ కంజంక్షన్ తగిలించాం. ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ మనం ఆల్రెడీ క్లాజ్లో చెప్పుకున్నాం డీటెయిల్గా, ఒకసారి మీరు చూడండి ఆ వీడియో. ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ వీ ప్లేడ్ క్రికెట్. ఇక్కడ చూడండి, వీ ప్లేడ్ క్రికెట్ ఈజ్ అ మెయిన్ క్లాజ్. ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ అనేది ఏంటిది, సబార్డినేట్ క్లాజ్. ఓకే, ఇక్కడ 1 మెయిన్ క్లాజ్, 1 సబార్డినేట్ క్లాజ్ వచ్చింది. ఎందుకు సబార్డినేట్ క్లాజ్ అయింది, ఇది డిపెండెంట్ క్లాజ్ అనమాట. ఏంటి డిపెండెంట్ క్లాజ్ అంటే, వర్షం పడుతున్నప్పటికీ వీ ప్లేడ్ క్రికెట్, మేము క్రికెట్ ఆడాము అని చెప్తానమాట. చూడండి, వర్షం పడినప్పటికీ వాక్యం పూర్తవుతుందా, అవ్వట్లేదు. సో ఇది డిపెండెంట్ క్లాజ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఐ నో దట్ హీ ఈజ్ ఆనెస్ట్. అతడు నిజాయితీపరుడని నాకు తెలుసు. అతడు నిజాయితీపరుడని వాక్యం పూర్తవుతుందా, పూర్తవట్లేదు. సో దిస్ ఈజ్ డిపెండెంట్ క్లాజ్ అండి. ఐ నో అనేది మెయిన్ క్లాజ్ అనమాట, నాకు తెలుసు అనేది. సో దిస్ ఈజ్ మెయిన్ క్లాజ్, దిస్ ఈజ్ సబార్డినేట్ క్లాజ్. సో 1 మెయిన్ క్లాజ్, 1 సబార్డినేట్ క్లాజ్ వచ్చింది. సో చూడండి, ఒక సబార్డినేట్ క్లాజ్ తయారు చేయాలంటే ఒక మెయిన్ క్లాజ్కి, ఇప్పుడు హీ ఈజ్ ఆనెస్ట్ అని ఒంటరిగా ఉందనుకోండి, అది మెయిన్ క్లాజ్ అవుతుంది. కానీ పక్కన దట్ పెట్టాం మనం, అప్పుడు ఏమైంది, అది సబార్డినేట్ క్లాజ్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంది కాబట్టి. సో సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉపయోగించి మనం ఒక మెయిన్ క్లాజ్ తగిలించనుకోండి, ఇది టోటల్గా సబార్డినేట్ క్లాజ్ అయిపోతుంది. సో ఐ నో ఈజ్ మెయిన్ క్లాజ్, దట్ హీ ఈజ్ ఆనెస్ట్ అనేది సబార్డినేట్ క్లాజ్. ఓకే, సో 1 మెయిన్ క్లాజ్, 1 సబార్డినేట్ క్లాజ్ ఉంది కాబట్టి అది కాంప్లెక్స్ సెంటెన్స్. నెక్స్ట్ చూడండి, షీ స్మైల్డ్, 1 మెయిన్ క్లాజ్, వెన్ షీ సా మీ, 1 సబార్డినేట్ క్లాజ్. చూడండి, ఇది క్లాజ్ ఉన్నవన్నీ ఉన్నాయి. చూడండి, షీ సబ్జెక్టు, సా అనేది ఫైనైట్ వర్బ్, బాగానే ఉంది. కానీ పక్కన మనం సబార్డినేటింగ్ కంజంక్షన్ పెట్టాం కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజ్ అయింది, ఇది ఒక మెయిన్ క్లాజ్ అయింది. సో దిస్ ఈజ్ ఆల్సో కాంప్లెక్స్ సెంటెన్స్. ఇఫ్ యూ వర్క్ హార్డ్
నీవు కష్టపడినట్లయితే ఇది సబార్డినేట్ క్లాస్. ఓకే, ఇదేమవుతుంది, యూ విల్ సక్సీడ్, ఇది మెయిన్ క్లాస్. ఓకే, వన్ సబార్డినేట్ క్లాస్, వన్ మెయిన్ క్లాస్. బికాస్ హీ వాజ్ ఇల్, హీ స్టేడ్ ఎట్ హోమ్. హీ వాజ్ ఇల్ అనేది మెయిన్ క్లాస్ అండి. మామూలుగా అయితే పక్కన బికాస్ పెట్టాం కదా, సబార్డినేటింగ్ కంజంక్షన్ పెట్టాం కాబట్టి ఆటోమేటిక్ ఇది ఏమైపోతుంది, సబార్డినేట్ క్లాస్ అయిపోతుంది. ఇది మెయిన్ క్లాస్. సో వన్ సబార్డినేట్ క్లాస్, వన్ మెయిన్ క్లాస్ బికమ్స్ కాంప్లెక్స్ సెంటెన్స్, రైట్? సో ఇక్కడ చూడండి, సబార్డినేట్ కంజంక్షన్స్ గురించి మనం డీటెయిల్గా నేర్చుకుని అసలు ఎలాంటివి ఉంటాయి, అసలు సబార్డినేట్ కంజంక్షన్స్ ఏంటివి, ఏం తెలియజేస్తాయి, మొత్తం డీటెయిల్గా నేర్చుకుని గ్రూప్ చేశాను. ఇవన్నీ కూడా గ్రూప్ అకార్డింగ్ టు దేర్ ఫంక్షన్, వాడు చేసే పనిని బట్టి నేను విడగొట్టాను. చూడండి ఇక్కడ టైంని తెలియజేసే సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఏంటో చూడండి. ఆఫ్టర్, బిఫోర్, వెన్, వెనెవర్, వైల్, అంటిల్, సిన్స్, వన్స్, యాజ్ సూన్ యాజ్, ఇవన్నీ కూడా మనకి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అండి. బట్ ఇవన్నీ కూడా టైంని తెలియజేస్తాయి. ఎగ్జాంపుల్ కూడా చూడండి. ఆఫ్టర్ ద రెయిన్ స్టాప్డ్ వీ వెంట్ అవుట్ సైడ్. వర్షం ఆగిన తర్వాత మేము బయటికి వెళ్ళాము. ఇలా చూడండి, ద రెయిన్ స్టాప్డ్కి మనం ఏం పెట్టాం, ఆఫ్టర్ పెట్టాం. సో దిస్ ఈజ్ సబార్డినేట్ క్లాస్. సో వీ వెంట్ అవుట్ సైడ్ అనేది మెయిన్ క్లాస్. సో దిస్ ఈజ్ కాంప్లెక్స్ సెంటెన్స్. నెక్స్ట్ మనం చూడండి, రీజన్, కాజ్. ఇది బికాజ్, సిన్స్, యాజ్ ఉపయోగించాం అనుకోండి, ఇవి రీజన్ చెప్తే లేదా కాజ్ చెప్తే. ఓకే, చూడండి, వీ స్టేడ్ హోమ్ బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్. బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్ ఈజ్ కాంప్లెక్స్, సబార్డినేట్ క్లాస్. దిస్ ఈజ్ మెయిన్ క్లాస్. సో ఇది ఒక కాంప్లెక్స్ సెంటెన్స్. ఓకే, రీజన్ చెప్తుందా లేదా, వర్షం పడుతూ ఉండటం వలన, వర్షం పడుతూ ఉన్న కారణంగా మేము ఇంటి వద్దే ఉండిపోయామని చెప్పాం. ఒక రీజన్ చెప్పింది ఈ బికాజ్ అనేది. ఇక్కడ చూడండి, కండిషన్, ఇఫ్, అన్లెస్, ప్రొవైడెడ్ దట్, యాజ్ లాంగ్ యాజ్, ఈవెన్ ఇఫ్, ఇవన్నీ కూడా కండిషన్ తెలియజేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ సక్సెడ్. దిస్ ఈజ్ సబార్డినేట్ క్లాస్, దిస్ ఈజ్ మెయిన్ క్లాస్, రైట్? నెక్స్ట్ వన్ చూడండి, కాంట్రాస్ట్ ఆర్ కాన్స్టిట్యూషన్. చూడండి, ఆల్దో, దో, ఈవెన్ దో, అయినప్పటికీ, అలా ఉండగా అని చెప్పడం అన్నమాట. సో ఎలా అంటే చూడండి, ఆల్దో హీ వాజ్ పూర్ హీ వాజ్ ఆనెస్ట్. చూడండి, అయినప్పటికీ, అతడు పేదవాడు అయినప్పటికీ, వాక్యం పూర్తవట్లేదు. సో ఇదేంటిది, సబార్డినేట్ క్లాస్ ఆర్ డిపెండెంట్ క్లాస్, ఏదైనా అనొచ్చు. ఓకే, సబార్డినేట్ క్లాస్ ఆర్ డిపెండెంట్ క్లాస్. అలాగే మెయిన్ క్లాస్ ఆర్ ఇండిపెండెంట్ క్లాస్, గుర్తుపెట్టుకోండి. హీ వాజ్ ఆనెస్ట్, దిస్ ఈజ్ మెయిన్ క్లాస్, దిస్ ఈజ్ సబార్డినేట్ క్లాస్, రైట్? దీన్నే మనం కాంట్రాస్ట్ లేదా కన్సిడరేషన్ కూడా అంటాం. మనం పర్పస్ని తెలియజేసే ఏంటో చూడండి. సో దట్, ఇన్ ఆర్డర్ దట్, షీ స్టడీడ్ హార్డ్ సో దట్ షీ కుడ్ పాస్ అవడం గురించి, పాస్ అవడం కోసం, పర్పస్ అనమాట. దేనికోసం అంటే పాస్ అవడం కోసం ఆమె కష్టపడింది. షీ స్టడీడ్ హార్డ్, దిస్ ఈజ్ మెయిన్ క్లాస్. సో దట్ షీ కుడ్ పాస్ అనేది ఏంటిది, సబార్డినేట్ క్లాస్. సో దిస్ ఈజ్ ఆల్సో కాంప్లెక్స్ సెంటెన్స్. నెక్స్ట్ చూడండి, కంపారిజన్ ఆర్ మేనర్, చెప్పుద్ది అనమాట. కంపారిజన్ చేస్తుంది, విధానం చెప్పుద్ది అనమాట. మనం చూడండి, హీ బిహేవ్స్, అతను ప్రవర్తిస్తాడు ఎలాగా, యాజ్ ఇఫ్ హీ ఓన్స్ ద ప్లేస్, ఆ ప్లేస్ ఆయనదే అన్నట్టు, ఆయన సొంతం అన్నట్టు, ఆ విధంగా ఆయన బిహేవ్ చేస్తాడు అనమాట. సో హీ బిహేవ్స్ ఈజ్ మెయిన్ క్లాస్, యాజ్ ఇఫ్ హీ ఓన్స్ ద ప్లేస్ అనేది సబార్డినేట్ క్లాస్. సో దిస్ ఈజ్ ఆల్సో కాంప్లెక్స్ సెంటెన్స్, రైట్? ప్లేస్, వేర్ ఎవర్, సిట్ వేర్ యూ ఫీల్ కంఫర్టబుల్. ఇక్కడ సిట్ అనేది ఏంటంటే మెయిన్ క్లాస్ అని మీకు చెప్పాను ఇంతకుముందే. కేవలం ఒక వర్బే ఉంది కదా, మరి సబ్జెక్ట్ ఏంటంటే మనం సజెషన్ ఇచ్చేటప్పుడు, ఆర్డర్ పాస్ చేసేటప్పుడు మనం యూ అనే సబ్జెక్ట్ మనకి కనిపించదు, హిడెన్గా ఉంటుంది. యూ సిట్ అను, సిట్. ఓకే, సో దిస్ ఈజ్ మెయిన్ క్లాస్. వేర్ యూ ఫీల్ కంఫర్టబుల్, నీకు ఎక్కడ కంఫర్టబుల్గా అనిపిస్తే అక్కడ కూర్చో అని చెప్పడం అన్నమాట. సో దిస్ ఈజ్ సబార్డినేట్ క్లాస్, దిస్ ఈజ్ మెయిన్ క్లాస్. సో వన్ మెయిన్ క్లాస్, వన్ సబార్డినేట్ క్లాస్. సో దిస్ ఈజ్ ఆల్సో కాంప్లెక్స్ సెంటెన్స్, గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజ్ అవుద్ది ఎలా ఇచ్చేటప్పుడు. సో దిస్ ఈజ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అండి. ఇదంతా ఒక సబార్డినేట్ క్లాస్, ఇది మెయిన్ క్లాస్, రైట్? నెక్స్ట్ వన్ చూడండి, టైప్స్ ఆఫ్ డిపెండెంట్ క్లాజెస్. చూడండి, మనం క్లాజుల గురించి చెప్పేటప్పుడు ఇది ఆల్రెడీ నేను చాలా డీటెయిల్డ్గా చెప్పానండి. మీకు నౌన్ క్లాస్ కావాలన్నా, యాడ్జెక్టివ్ క్లాస్ కావాలన్నా, యాడ్వర్బ్ క్లాస్ కావాలన్నా చాలా డీటెయిల్డ్గా చెప్పాను. అక్కడికి వెళ్ళండి, మొత్తం అన్నీ కనిపిస్తాయి. ఎన్ని రకాల నౌన్ క్లాసెస్ ఉన్నాయో, ఎన్ని రకాల యాడ్జెక్టివ్ క్లాసెస్ ఉన్నాయి, ఎన్ని రకాల యాడ్వర్బ్ క్లాసెస్ ఉన్నాయి, అన్నీ డీటెయిల్డ్గా చెప్పాను. అక్కడ చూడండి, ఓకేనా? నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన లింక్ నేను పోస్ట్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ఓకేనా? చూడండి, నౌన్ క్లాజ్ అండి, ఒక నౌన్ క్లాజ్ ఉంటుంది. ఈ డిపెండెంట్ క్లాజెస్లో మనకు 3 రకాల డిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి. ఇవేంటి, అవి చేసే పనిని బట్టి నేను విడగొట్టాను. ఇక్కడ ఏంటివి, సబార్డినేట్ కంజంక్షన్ విడగొట్టి ఆ వాటికి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇక్కడ డిపెండెంట్ క్లాజెస్ ఏవేవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం చాలా చెప్పుకున్నాం డిపెండెంట్ క్లాజెస్. అందులో నౌన్ క్లాజ్ ఉంటుంది, లేదంటే అడ్జెక్టివ్ క్లాజ్ ఉంటుంది, లేదంటే యాడ్వర్బ్ క్లాజ్ ఉంటుంది. ఈ అడ్జెక్టివ్ క్లాజ్ని మనం రిలేటివ్ క్లాజ్ అని కూడా అంటాం అనమాట. ఇది నౌన్ యొక్క పాత్రను పోషిస్తుందండి. ఇలా చూడండి, ఐ నో దట్ హీ ఈజ్ ఆనెస్ట్ అనమాట. ఇదేంటిది, నాకు తెలిసి ఇది ఆబ్జెక్ట్ ప్లేస్ వచ్చిందనమాట. దట్ హీ ఈజ్ ఆనెస్ట్, ఇదంతా ఏంటిది, నౌన్ క్లాజ్ అనమాట ఇది, ఓకేనా? ఇలా చూడండి. మరి దీని గురించి మళ్ళీ ఇప్పుడు చెప్తే మనకు చాలా టైం పడుతుందండి. డీటెయిల్గా చెప్పాలనుకుంటే మీరు క్లాజెస్లో నేర్చుకోండి, రైట్? నెక్స్ట్ వన్ చూడండి, అడ్జెక్టివ్ క్లాజ్.
ద బాయ్ హూ వన్ ద రేస్ ఈజ్ మై ఫ్రెండ్. ఇక్కడ చూడండి ఐ నో ఈజ్ మెయిన్ క్లాస్, దట్ హీ ఈజ్ ఆనెస్ట్ ఈజ్ సబార్డినేట్ క్లాస్. బట్ ఈ పార్ట్ ఏంటిది నౌన్ క్లాస్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి అజెక్టివ్ క్లాస్. ఇక్కడ చూడండి ద బాయ్ ఈజ్ మై ఫ్రెండ్ ఈజ్ మెయిన్ క్లాస్ అని గుర్తుపెట్టుకోండి. ద బాయ్ ఈజ్ మై ఫ్రెండ్ ఈజ్ మెయిన్ క్లాస్. ద రిమైనింగ్ పార్ట్ మధ్యలో ఉంది చూడండి మిడిల్లో, హూ వన్ ద రేస్, ఎవరైతే పందెం గెలిచిన ఆ అబ్బాయి నా స్నేహితుడు అని చెప్పడం అన్నమాట. పందెం గెలిచిన ఆ అబ్బాయి నా స్నేహితుడు. సో హూ వన్ ద రేస్ ఈజ్ సబార్డినేట్ క్లాస్. ఓకేనా, ఇది ఏం చేస్తుంది, ఈ పార్ట్ నౌన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి నౌన్ డిస్క్రైబ్ చేస్తుంది. ఏ అబ్బాయి, ఆ అబ్బాయి. బట్ ఆ అబ్బాయి అంటే ఎవరో, హూ వన్ ద రేస్, పందెం గెలిచినవాడు అనమాట. సో ఇలాగ నౌన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి ఇది అజెక్టివ్ క్లాస్ అయిందనమాట. ఓకే, నెక్స్ట్ సో ఇది సబార్డినేట్ క్లాస్. ద బాయ్ ఈజ్ మై ఫ్రెండ్ ఈజ్ మెయిన్ క్లాస్. సో వన్ మెయిన్ క్లాస్, వన్ సబార్డినేట్ క్లాస్ వచ్చింది కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. నెక్స్ట్ వన్ చూడండి యాడ్వర్బ్ క్లాస్. ఇట్ మోడిఫైస్ అ వర్బ్, అజెక్టివ్ ఆర్ యాడ్వర్బ్. ఓకే, ఒక వర్బ్ని కానీ అజెక్టివ్ని కానీ యాడ్వర్బ్ని కానీ మోడిఫై చేస్తే అది యాడ్వర్బ్ క్లాస్ అవుతుంది. ఇక్కడ చూడండి హీ స్టేడ్ హోమ్ అనేది మెయిన్ క్లాస్ అండి, బికాస్ హీ వాజ్ ఇల్ అనేది యాడ్వర్బ్ క్లాస్, అదే సబార్డినేట్ క్లాస్ అనమాట. ఒక వన్ సబార్డినేట్ క్లాస్ వచ్చింది, ఒక మెయిన్ క్లాస్ వచ్చింది. సో దిస్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్, రైట్. ఇప్పుడు చూడండి కాంప్లెక్స్ సెంటెన్స్ విత్ మోర్ దాన్ వన్ డిపెండెంట్ క్లాస్. ఇది గుర్తుపెట్టుకోండి, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏం చెప్పాం, వన్ మెయిన్ క్లాస్, వన్ ఆర్ మోర్ సబార్డినేట్ క్లాసెస్ అని చెప్పాం. ఓకే, సో ఒక మెయిన్ క్లాస్ అది గొడవ లేదు, ఒకటే మెయిన్ క్లాస్ ఉంటుంది కదా, ప్రాబ్లం లేదు. కానీ సబార్డినేట్ క్లాసెస్ వన్ ఆర్ మోర్ అన్న ఎక్కువ ఉండొచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను చూడండి, ఐ నో దట్ షీ విల్ కమ్ వెన్ షీ ఫినిషెస్ హర్ వర్క్. ఐ నో ఈజ్ మెయిన్ క్లాస్, దట్ షీ విల్ కమ్ ఈజ్ సబార్డినేట్ క్లాస్, వన్ సబార్డినేట్ క్లాస్. అలాగే ఇంకోటి ఉంది, వెన్ షీ ఫినిషెస్ హర్ వర్క్, వన్ మోర్ క్లాస్ అనమాట, వన్ మోర్ సబార్డినేట్ క్లాస్ అనమాట. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, దట్ షీ విల్ కమ్ అనేది ఒక సబార్డినేట్ క్లాస్, వెన్ షీ ఫినిషెస్ హర్ వర్క్ వన్ సబార్డినేట్ క్లాస్. ఓకే, సో రెండు సబార్డినేట్ క్లాసెస్ వచ్చాయన్నమాట. చూడండి ప్రతిసారి కూడా మనకి ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ దట్ వాడాం, ఇక్కడ వెన్ వాడాం అన్నమాట. ఇక్కడ చూడండి ఐ నో ఇండిపెండెంట్ క్లాస్. నెక్స్ట్ దట్ షీ విల్ కమ్ ఈజ్ వన్ క్లాస్ 1. ఇంకోటి వెన్ షీ ఫినిషెస్ హర్ వర్క్ ఈజ్ క్లాస్ 2 అనమాట. సో ఇలాగ మనకి ఒక ఎగ్జాంపుల్ మీకు ఇచ్చినది కాంప్లెక్స్ సెంటెన్స్లో వన్ మెయిన్ క్లాస్, వన్ ఆర్ మోర్ సబార్డినేట్ క్లాసెస్ అన్నాం కదా, అందుకే 2 సబార్డినేట్ క్లాసెస్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, ప్రాక్టీస్ చేద్దామండి ఒకసారి సరదాగా. షీ స్మైల్డ్ హ్యాపీలీ. ఇది ఏ సెంటెన్స్, ఇది సింపుల్ సెంటెన్స్ అండి, అవునా కదా. సబ్జెక్ట్ వర్బ్, సబ్జెక్ట్ షీ, వర్బ్ స్మైల్డ్. ఒక సబ్జెక్ట్ ఒక వర్బ్ ఉంటే ఒక మెయిన్ క్లాస్. ఒక మెయిన్ క్లాస్ ఉండేది ఏది, ఒక సింపుల్ సెంటెన్సే కదా, నో డౌట్. నెక్స్ట్ వన్ చూడండి, ఐ కాల్డ్ హిమ్ బట్ హీ డిడెంట్ ఆన్సర్. ఐ కాల్డ్ హిమ్ ఈజ్ వన్ మెయిన్ క్లాస్, హీ డిడెంట్ ఆన్సర్ ఈజ్ ఆల్సో వన్ మోర్ మెయిన్ క్లాస్ అండి. రెండు మెయిన్ క్లాసులు వచ్చాయండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చూడండి బట్ అని వాడామండి. బట్ అనేది ఏంటిది, కోఆర్డినేటింగ్ కంజంక్షన్. సో మనం ఎప్పుడు వాడతాం, కాంపౌండ్ సెంటెన్స్లో వాడతాం. ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, మీకు గుర్తుపెట్టుకోవడానికి ఫ్యాన్ బాయ్స్ అని చెప్పాను మీకు. సో ఈ బి అనమాట బట్. సో కోఆర్డినేటింగ్ కంజంక్షన్ వాడినట్లయితే మనం అది గుర్తుపెట్టుకోండి, అది కాంపౌండ్ సెంటెన్స్ అండి. ఇక్కడ ఒక మెయిన్ క్లాస్ వచ్చింది, ఇక్కడ ఒక మెయిన్ క్లాస్ వచ్చింది, మధ్యలో కోఆర్డినేటింగ్ కంజంక్షన్ వచ్చింది. సో దిస్ ఈజ్ కాంపౌండ్. ఇక్కడ చూడండి, వెన్ ఐ రీచ్ ద స్టేషన్, సబార్డినేటింగ్ కంజంక్షన్ వాడేసాను చూడండి. వెన్ ఐ రీచ్ ద స్టేషన్, దిస్ ఈజ్ సబార్డినేట్ క్లాస్, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, దిస్ ఈజ్ మెయిన్ క్లాస్. సో ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అండి. వన్ సబార్డినేట్, వన్ మెయిన్ క్లాస్ అయితే కాంప్లెక్స్ సెంటెన్స్ కదా. నెక్స్ట్ వన్ చూడండి, ద టీచర్స్ ఎంటర్ ద క్లాస్ అండ్ గ్రీటెడ్ ద స్టూడెంట్స్. ఇదేంటిది, సింపుల్ సెంటెన్స్ అండి. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. అండ్ ఉన్నది కదా, అండ్ అంటే ఫ్యాన్ బాయ్స్లో మనకి ఏ ఉంది, అండ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉందని అనుకుంటారు. కానీ అలా కాదండి, మనం ఇంతకుముందే చెప్పాను మీకు, ఒక సబ్జెక్టు 2 వర్బులు ఉండొచ్చు. ఎందుకంటే సబ్జెక్ట్ ఒకటే, సబ్జెక్ట్ మారట్లేదు, 2 సబ్జెక్టులు లేవు ఇక్కడ, ఒకటే సబ్జెక్ట్ ఉంచండి. ద టీచర్ ఎంటర్డ్ ద క్లాస్ అండ్ గ్రీటెడ్ ద స్టూడెంట్స్. క్లాస్లోకి ఎంటర్ అయ్యి స్టూడెంట్స్ని గ్రీట్ చేశారు ఎంతైనా. సో వన్ సబ్జెక్ట్ విత్ ఏ కాంపౌండ్ వర్బ్ అండి. 2 వర్బులు ఉన్నాయి, గ్రీటెడ్ ఎంటర్డ్. కానీ ఒకటే సబ్జెక్ట్, 2 సబ్జెక్టులు లేవు. ఇక్కడ చూడండి, ఇక్కడ కాంపౌండ్ సెంటెన్స్ చూడండి, ఐ వన్ సబ్జెక్ట్, హీ అనదర్ సబ్జెక్ట్. ఇక్కడ కాల్డ్ వన్ వర్బ్, డిడెంట్ ఆన్సర్ అనదర్ వర్బ్. సో అలా ఒక సబ్జెక్ట్ ఒక వర్బ్, ఒక సబ్జెక్ట్ ఇంకో వర్బ్ ఉంటుందండి. అలాంటిది అయితే కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. కేవలం అండ్ ఉన్నంత మాత్రాన్ని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకటే సబ్జెక్ట్ ఉంటే మాత్రం 2 వర్బులు ఉన్నప్పుడు కూడా సింపుల్ సెంటెన్స్ అవుతుంది. మొదట్లోనే మనం చెప్పుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఆల్దో షీ వాజ్ టైర్డ్. మళ్ళీ ఇక్కడ ఆల్దో వాడారండి. ఇదేంటిది,
సబార్డినేటింగ్ కంజంక్షన్ అనమాట. ఓకే, సబార్డినేటింగ్ కంజంక్షన్ వచ్చిందని షీ కంప్లీటెడ్ హర్ హోంవర్క్. సబార్డినేటింగ్ కంజంక్షన్తో ఒక సబార్డినేట్ క్లాస్ తయారు చేశారు. ఇదేంటిది? ఒక మెయిన్ క్లాజ్. సో అదేమవుతుంది? ఒక సబార్డినేట్ క్లాజ్, ఒక మెయిన్ క్లాజ్ అంటే కాంప్లెక్స్ సెంటెన్స్. నెక్స్ట్ కొంచెం ద సన్ సెట్ అండ్ ద స్టార్స్ అపియర్డ్. ఇది క్లియర్గా ఉందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్, ఇక్కడ వర్బ్ ఉంది, ఇక్కడ వేరే సబ్జెక్ట్, వేరే వర్బ్ ఉంది. సో ఇదొక మెయిన్ క్లాజ్, ఇదొక మెయిన్ క్లాజ్, మధ్యలో కోఆర్డినేటింగ్ కంజంక్షన్ వాడాం, ఫ్యాన్ బాయ్స్లో అండ్ అనమాట. సో దిస్ ఈజ్ కాంపౌండ్ సెంటెన్స్. ఫ్రెండ్స్, మనం ఇంతవరకు సింపుల్ సెంటెన్సెస్ గురించి, కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ సెంటెన్సెస్ గురించి నేర్చుకున్నాం. అంటే సెంటెన్స్ చూడగానే అది సింపులా, కాంప్లెక్సా, కాంపౌండా ఐడెంటిఫై చేయడం నేర్చుకున్నాం మనం. అంటే అన్ని రకాల సింపుల్ సెంటెన్సెస్, అన్ని రకాల కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అని నేర్చుకున్నాం. ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకోబోతున్నాం అండి. అంటే సింపుల్ సెంటెన్స్ ఇచ్చారనుకోండి, దాని యొక్క కాంప్లెక్స్ రూపం ఎలా ఉంటుంది, దాని యొక్క కాంపౌండ్ రూపం ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. సో కాజ్ రీజన్ తెలిపేది చూద్దామండి ఒకసారి. బికాజ్ ఆఫ్ హిజ్ ఇల్నెస్ హీ స్టేడ్ ఎట్ హోమ్. ఇది సింపుల్ సెంటెన్సే కదా, ఒకటే క్లాజ్ ఉందండి, సబ్జెక్ట్ వర్బ్. ఇది చెప్పాను కదా, ఇది మనకి క్లాజ్ కాదు. ఓకేనా? సో దీనికి కాంప్లెక్స్ ఎలా ఉంటుందో చూడండి. బికాజ్ ఆఫ్ హీజ్ ఇల్నెస్, ఎక్కడ చూడండి, బికాజ్ హీ వాజ్ ఇల్. సో హీ స్టేడ్ ఎట్ హోమ్. ఎవరికి ఇల్నెస్ అంటే? ఈయనకే కదా ఇల్నెస్, అతడికే కదా, అందుకే హీ వాజ్ ఇల్. బికాజ్ అనే సబార్డినేటింగ్ కంజంక్షన్ వాడాం, హీ వాజ్ ఇల్ పెట్టాం. ఇది ఒక క్లాజ్ అనమాట. దీనికి బికాజ్ పెట్టడం వల్ల సబార్డినేట్ క్లాజ్ అయింది. హీ స్టేడ్ ఎట్ హోమ్, ఇది మెయిన్ క్లాజ్, ఇది అన్ని చోట్ల ఇదే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. సో ఒక సబార్డినేట్ క్లాజ్ వచ్చింది, ఒక మెయిన్ క్లాజ్ వచ్చింది. నెక్స్ట్ మనం చూడండి, కాంపౌండ్ సెంటెన్స్ తయారు చేద్దాం. హీ వాజ్ ఇల్, అందువలన. సో హీ స్టేడ్ ఎట్ హోమ్, ఇది కోఆర్డినేటింగ్ కంజంక్షన్. సో ఇలా కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉపయోగించి కాంపౌండ్ తయారు చేసాం, అలాగే సబార్డినేటింగ్ కంజంక్షన్ వాడి కాంప్లెక్స్ తయారు చేసాం. రైట్? ఇలా చూడండి. నెక్స్ట్ వన్ చూడండి, కాంట్రాస్ట్ని తెలియజేసేదండి. డిస్పైట్ హిజ్ పావర్టీ, ఆయన పేదవాడు అయినప్పటికీ కూడా, పేదరికం అయినప్పటికీ కూడా హీ వాజ్ ఆనెస్ట్, చాలా నిజాయితీపడి అని చెప్పాను చూడండి. సో ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉంది, ఇది సింపులే. నెక్స్ట్ వన్ చూడండి, ఎవరు పేదవాడు? ఈయనే కదా. సో ఆల్దో, అయినప్పటికీ ఇక్కడ వాడమాట. ఆల్దో హీ వాజ్ పూర్, హీ వాజ్ ఆనెస్ట్. సో వన్ మెయిన్ క్లాజ్, వన్ సబార్డినేట్ క్లాజ్. సో దిస్ ఈజ్ కాంప్లెక్స్. హీ వాజ్ పూర్, పేదవాడు, కానీ బట్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్, హీ వాజ్ ఆనెస్ట్. ఇక్కడ రెండు మెయిన్ క్లాజులు వచ్చాయి, బట్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ వాడాం. చూడండి, మూడు కూడా మీనింగ్ మారలేదండి. సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్, వాటి రూపం మారింది తప్ప ఎక్కడ కూడా మీనింగ్ మారలేదు. ఓకేనా? సో ఇలా అనమాట. చూడండి, పర్పస్ చూడండి. షీ స్టడీడ్ హార్డ్ టు పాస్ ద ఎగ్జామినేషన్. ఇక్కడ చూడండి, ఒకటే మెయిన్ క్లాజ్ ఉంది, షీ స్టడీడ్ హార్డ్. టు పాస్ అనేది టు ఇన్ఫినిటివ్ అండి. ఇది ఫైనైట్ వర్బ్ కాదు, గుర్తుపెట్టుకోండి. చూడండి, షీ స్టడీడ్ హార్డ్ టు పాస్ ద ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ పర్పస్, ఎగ్జామినేషన్ పాస్ అవ్వడం కోసం ఆమె కష్టపడింది. షీ స్టడీడ్ హార్డ్ కోసం అని చెప్పాలంటే మనకి కాంప్లెక్స్లో సో దట్ వాడుకోవాలి. షీ స్టడీడ్ హార్డ్ సో దట్ షీ మైట్ పాస్ ద ఎగ్జామినేషన్. ఓకే, సో దట్ వాడేటప్పుడు మనం మైట్ అనే హెల్పింగ్ వర్బ్ వాడుతామండి. సో దట్ షీ మైట్ పాస్ ద ఎగ్జామినేషన్. నెక్స్ట్ మనం చూడండి, కాంపౌండ్. షీ స్టడీడ్ హార్డ్, ఇక్కడ చూడండి కోఆర్డినేటింగ్ కంజంక్షన్, అండ్ షీ పాస్ ద ఎగ్జామినేషన్. ఆమె కష్టపడి చదివింది, ఎగ్జామ్ పాస్ అయింది అని చెప్పడం అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, టైంని తెలియజేసేదని చూడండి. ఆఫ్టర్ ఫినిషింగ్ హిజ్ వర్క్ హీ వెంట్ హోమ్. ఇక్కడ హీ వెంట్ హోమ్ అనేది మెయిన్ క్లాజ్ అండి. ఇక్కడ ఫినిషింగ్ అనేది ఫైనైట్ వర్బ్ కాదండి, జస్ట్ ఇది నాన్ ఫైనైట్ వర్బ్. ఇక్కడ ఆఫ్టర్ ఫినిషింగ్ హిజ్ వర్క్ అనేది ఇక్కడ మన టెన్స్ తెలియజేయదు, ఇది క్లాజ్ కాదని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? హీ వెంట్ హోమ్ అనేది ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉంది. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ హీ ఫినిష్డ్ హిజ్ వర్క్. సో సబ్జెక్ట్ దీని గురించే కదండి ఈ మ్యాటర్, ఎవరు వర్క్ ఫినిష్ చేశారు? ఈయనే కదా. సో మనం ఇదే పెట్టుకోవాలి, ఆఫ్టర్ హీ ఫినిష్డ్ హిజ్ వర్క్. ఓకే, సో దిస్ ఈజ్ సబార్డినేట్ క్లాస్. హీ వెంట్ హోమ్, దిస్ ఈజ్ మెయిన్ క్లాస్. సో అప్పుడు కాంప్లెక్స్ అయింది. నెక్స్ట్ వన్ చూడండి, హీ ఫినిష్డ్ హిజ్ వర్క్ అండ్ దెన్ హీ వెంట్ హోమ్. అతడు వర్క్ పూర్తి చేశాడు మరియు అప్పుడు అతను వెళ్ళాడు అనమాట. సో ఆఫ్టర్ హీ ఫినిష్ హిజ్ వర్క్ తర్వాత ఇక్కడ వచ్చింది కాబట్టి మనకి అండ్ తర్వాత మనం దెన్ కూడా పెట్టామన్నమాట. అండ్ దెన్ హీ వెంట్ హోమ్. రైట్? సో దిస్ ఈజ్ ద కాంపౌండ్ సెంటెన్స్. ఎందుకు కాంపౌండ్ సెంటెన్స్ అయింది? ఇక్కడ ఒక మెయిన్ క్లాజ్ అయింది, ఇక్కడ ఒక మెయిన్ క్లాజ్ ఉందన్నమాట. హీ వెంట్ హోమ్ ఒకటి, హీ ఫినిష్డ్ హిజ్ వర్క్, రెండు మెయిన్ క్లాజులు వచ్చాయి. ఇక్కడ వన్ సబార్డినేట్ క్లాజు, వన్ మెయిన్ క్లాజ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ టైం బిఫోర్ అండి. ఒక టైం ఆఫ్టర్, ఎస్ దిస్ ఈజ్ టైం బిఫోర్ అండి. బిఫోర్ గోయింగ్ టు బెడ్ షీ బ్రష్డ్ హర్ టీత్.
ఇది కూడా క్లాజ్ కాదండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గోయింగ్ అనేది ఫైనైట్ వర్బ్ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. షీ బ్రష్డ్ హర్ టీత్. సో దిస్ ఈజ్ ద మెయిన్ క్లాస్. ఓకే, సో వన్ మెయిన్ క్లాస్. సో సింపుల్ సెంటెన్స్. నెక్స్ట్ వన్ చూడండి. బిఫోర్ షీ వెంట్ టు బెడ్. దిస్ ఈజ్ సబార్డినేట్ క్లాస్. షీ బ్రష్డ్ హర్ టీత్. నెక్స్ట్ వన్ కాంపౌండ్ అండి. షీ బ్రష్డ్ హర్ టీత్, వన్ మెయిన్ క్లాస్, అండ్ దెన్ షీ వెంట్ టు బెడ్, వన్ మెయిన్ క్లాస్. సో దిస్ ఈజ్ కాంపౌండ్ సెంటెన్స్. ఎక్కడ మీనింగ్ మారట్లేదు చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. కండిషన్ అండి. బై వర్కింగ్ హార్డ్ యూ కెన్ సక్సీడ్. సో దిస్ ఈజ్ మెయిన్ క్లాస్, సింపుల్ సెంటెన్స్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ సక్సీడ్. దిస్ ఈజ్ కాంప్లెక్స్, వన్ సబార్డినేట్, వన్ మెయిన్ క్లాస్. నెక్స్ట్ వన్ వర్క్ హార్డ్ అండ్ యూ విల్ సక్సీడ్. సో ఇక్కడ మనం అండ్ అనే కోఆర్డినేట్ కంజంక్షన్ వాడాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ వన్ మెయిన్ క్లాస్, వన్ మెయిన్ క్లాస్. సో టూ మెయిన్ క్లాసెస్, కాంపౌండ్ సెంటెన్స్. నెక్స్ట్ వన్ చూడండి. రిజల్ట్ టూ. ద బాయ్ ఈజ్ టూ యంగ్ టు డ్రైవ్. ఇది ఆల్రెడీ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం అండి. డ్రైవ్ చేయలేనంత చిన్నవాడని చెప్పడం అనమాట. సో ద బాయ్ ఈజ్ సో యంగ్ దట్ హీ కెనాట్ డ్రైవ్. ఇక్కడ చూడండి, దీన్ని మనం కాంప్లెక్స్లో చెప్పాలంటే ద బాయ్ ఈజ్ సో యంగ్. ఓకే, దిస్ ఈజ్ మెయిన్ క్లాస్. దట్ హీ కెనాట్ డ్రైవ్, దిస్ ఈజ్ subordinate class. గుర్తుపెట్టుకోండి, వన్ మెయిన్ క్లాస్, వన్ సబార్డినేట్ క్లాస్. ఓకే, సో దిస్ ఈజ్ కాంప్లెక్స్. నెక్స్ట్ వచ్చండి కాంపౌండ్. ద బాయ్ ఈజ్ వెరీ యంగ్ సో హీ కెనాట్ డ్రైవ్. దిస్ ఈజ్ కాంపౌండ్. సో అనే కోఆర్డినేట్ కంజంక్షన్ వాడాం మనం ఇక్కడ. నెక్స్ట్ వచ్చండి రిజల్ట్. ద గర్ల్ ఈజ్ క్లెవర్ ఇనఫ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఓకే, ద గర్ల్ ఈజ్ క్లెవర్ ఇనఫ్, దిస్ ఈజ్ మెయిన్ క్లాస్, టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఓకే, ఇది టు ఇన్ఫినిటివ్ జస్ట్ అంతే. ఓకే చూడండి, కాంప్లెక్స్. The girl is so clever that she can solve the problem. Okay, the girl is so clever is main class. That she can solve the problem is one subordinate class, right? Next one, compound. The girl is so clever and she can solve the problem. This is coordinate conjunction, two main class ఉన్నాయి. ఇది కాంపౌండ్ సెంటెన్స్ అనమాట. మూడిట్లో కూడా మనకి ఎక్కడ కూడా అర్థం మారట్లేదు. నెక్స్ట్ వన్ చూడండి. వితౌట్. He left without saying goodbye. He left. This is subject, this is verb, one main class, without saying goodbye. Okay, ఇక్కడ కాంప్లెక్స్ చూడండి. He left before he said goodbye. He left, subject verb. Next, this is one main class, this is subordinate class. ఇక్కడ బిఫోర్ అనే సబార్డినేట్ కంజంక్షన్ వాడి మనకి సబార్డినేట్ క్లాస్ తయారు చేయడం జరిగిందండి. ఓకే, బిఫోర్ హీ సెడ్ గుడ్ బై హీ లెఫ్ట్. నెక్స్ట్ వన్ చూడండి. కాంపౌండ్. హీ డిడ్ నాట్ సే గుడ్ బై అండ్ హీ లెఫ్ట్. అతను గుడ్ బై చెప్పలేదు మరియు వెళ్ళిపోయాడు. ఓకే, అంతే కదా. హీ లెఫ్ట్ వితౌట్ సేయింగ్ గుడ్ బై అని అంటే గుడ్ బై చెప్పలేదు, ఇక్కడ వెళ్ళిపోయాడు. అందుకే హీ డిడ్ నాట్ సే గుడ్ బై అండ్ హీ లెఫ్ట్. ఇలా మనం కాంపౌండ్ సెంటెన్స్ తయారు చేసాం. నెక్స్ట్ వన్. ఆన్ అపాన్ ప్లస్ V1 ing. ఆన్ హీరింగ్ ద న్యూస్ షీ క్రైడ్. ఈ ఎగ్జాంపుల్స్ అని మనం ముందు చెప్పుకున్నాం సింపుల్ సెంటెన్సెస్ ఎలా తయారయ్యాయని. ఇప్పుడు దీని నుంచి మనకి కాంప్లెక్స్ ఎలా వస్తుందో చూడండి. న్యూస్ విన్న మీదట ఆమె ఏడ్చింది. వెన్ షీ హర్డ్ ద న్యూస్. అంతే కదా. వెన్ అనే కోఆర్డినేట్ సబార్డినేట్ కంజంక్షన్ వాడాడు. షీ క్రైడ్, దిస్ ఈజ్ మెయిన్ క్లాస్, దిస్ ఈజ్ సబార్డినేట్ క్లాస్. ఓకే, నెక్స్ట్ వచ్చండి కాంపౌండ్. షీ హర్డ్ ద న్యూస్ అండ్ షీ క్రైడ్. ఎస్, దిస్ ఈజ్ వన్ మెయిన్ క్లాస్, దిస్ ఈజ్ ఆల్సో మెయిన్ క్లాస్. సో దిస్ ఈజ్ కాంపౌండ్. నెక్స్ట్ వచ్చండి అబ్సల్యూట్ ఫ్రేజ్. ద మ్యాచ్ ఓవర్ ఎవ్రీ వన్ వెంట్ హోమ్. చెప్పుకోను కదా, ఇక్కడ వర్బ్ లేకుండా చేశారు చూడండి. ద మ్యాచ్ ఓవర్ ఎవ్రీ వన్ వెంట్ హోమ్. సో దిస్ ఈజ్ వన్ మెయిన్ క్లాస్. సో దిస్ ఈజ్ సింపుల్ సెంటెన్స్. మనం దీన్ని కాంప్లెక్స్ చేయాలంటే ఆఫ్టర్ ద మ్యాచ్ ఓవర్ అంటే మ్యాచ్ అయిన తర్వాత కదా జరిగింది కదా. సో మనం ఆఫ్టర్ పెట్టాం ఇక్కడ. సో ఆఫ్టర్ ద మ్యాచ్ వాజ్ ఓవర్ ఎవ్రీ వన్ వెంట్ హోమ్. దిస్ ఈజ్ వన్ మెయిన్ క్లాస్, దిస్ ఈజ్ వన్ సబార్డినేట్ క్లాస్. సో కాంప్లెక్స్. నెక్స్ట్ వన్ కాంపౌండ్ సెంటెన్స్. ద మ్యాచ్ వాజ్ ఓవర్ అండ్ ఎవ్రీ వన్ వెంట్ హోమ్. సో దిస్ ఈజ్ కాంపౌండ్, టూ మెయిన్ క్లాసెస్, రైట్? నెక్స్ట్ వన్ చూడండి. హ్యావింగ్ ప్లస్ V3. హ్యావింగ్ కంప్లీటెడ్ ద వర్క్ షీ వెంట్ హోమ్. వర్క్ పూర్తయిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఆఫ్టర్ షీ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్. సో దిస్ ఈజ్ సబార్డినేట్ క్లాస్, దిస్ ఈజ్ మెయిన్ క్లాస్. ఓకే, హ్యావింగ్ కంప్లీటెడ్ ద వర్క్ అంటే వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అని చెప్పడం అన్నమాట. సో ఆ తర్వాత ఏం చెప్పాలంటే మనం ఆఫ్టర్ అనే సబార్డినేట్ కంజంక్షన్ వాడి మనకు రాయాల్సి ఉంటుంది, రైట్? సో ముందు జరిగిన దానికి మనం ఎప్పుడు కూడా మనం పాస్ట్ పెర్ఫెక్ట్ వాడతామండి. హ్యాడ్ ప్లస్ V3 వాడతాం. అందుకే మనం హ్యాడ్ ప్లస్ V3 వాడాల్సి వచ్చింది, రైట్? ఆఫ్టర్ షీ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్ షీ వెంట్ హోమ్. So previous action must be expressed in had plus V3, past perfect tense, and the latter action must be expressed in simple past tense V2, right?
నెక్స్ట్ వన్ చూడండి కాంపౌండ్ సెంటెన్స్. షీ కంప్లీటెడ్ ద వర్క్ అండ్ దెన్ షీ వెంట్ హోమ్. అయిన తర్వాత అన్నాం కాబట్టి అందుకే మనం దెన్ వాడాల్సి వచ్చింది, రైట్. నెక్స్ట్ వన్ చూడండి ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్. డిస్పైట్ హ్యావింగ్ ప్రాక్టీస్డ్ హార్డ్ హీ లాస్ట్ ద మ్యాచ్. సో దిస్ ఈజ్ వన్ మెయిన్ క్లాస్ అండి. దీని గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. డిస్పైట్ గురించి, హ్యావింగ్ ప్లస్ విత్ గురించి, సింపుల్ సెంటెన్సెస్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి కాంప్లెక్స్. ఆల్దో హీ ప్రాక్టీస్డ్ హార్డ్ హీ లాస్ట్ ద మ్యాచ్. అంతే కదా, అయినప్పటికీ ప్రాక్టీస్ చేసినప్పటికీ కూడా ఆయన మ్యాచ్ కోల్పోయారు. నెక్స్ట్ వన్ దిస్ ఈజ్ సబార్డినేట్ క్లాస్, దిస్ ఈజ్ మెయిన్ క్లాస్. సో దట్స్ వై ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ సెంటెన్స్. నెక్స్ట్ వన్ చూడండి కాంపౌండ్. హీ ప్రాక్టీస్డ్ హార్డ్ బట్, అంతే కదండి, ఇక్కడ మనం అండ్ వాడకూడదు. ఏం వాడాలి? బట్ అనే కోఆర్డినేట్ కంజంక్షన్ వాడాలి. ప్రాక్టీస్డ్ హార్డ్ కష్టపడాడు కానీ హీ లాస్ట్ ద మ్యాచ్, రైట్. సో దిస్ ఈస్ కాంపౌండ్ సెంటెన్స్. వన్ మెయిన్ క్లాస్, అనదర్ మెయిన్ క్లాస్, రైట్. నెక్స్ట్ వన్ చూడండి ఇన్ఫినిటివ్ 2 + V1 అండి. హీ వెంట్ టు ద షాప్. సో దిస్ ఈజ్ వన్ మెయిన్ క్లాస్. టు బై మిల్క్, దిస్ ఈజ్ టు ఇన్ఫినిటివ్ 2 + V1 ఫామ్, రైట్. ఇక్కడ చూడండి కాంప్లెక్స్, వన్ మెయిన్ క్లాస్, సింపుల్ సెంటెన్స్. కాంప్లెక్స్ హీ వెంట్ టు ద షాప్ సో దట్, పర్పస్ చెప్పుద్ది అదే ఇన్ఫినిటివ్. 2 + బై అంటేనే మన పర్పస్ చెప్తుంది కాబట్టి సో దట్ వాడతాం అన్నమాట, కోసం అన్నమాట. హీ కుడ్ బై మిల్క్, మిల్క్ కొనడం కోసం అతను షాప్కి వెళ్ళాడు. సో దట్ హీ కుడ్ బై మిల్క్ అనేది సబార్డినేట్ క్లాస్. హీ వెంట్ టు ద షాప్ ఈస్ మెయిన్ క్లాస్, రైట్. నెక్స్ట్ వన్ కాంపౌండ్ అండి. హీ వెంట్ టు ద షాప్ అండ్ హీ బాట్ మిల్క్, రైట్. 2 మెయిన్ క్లాసెస్. నెక్స్ట్ పార్టిసిపియల్ ఫ్రేజ్. ఫీలింగ్ టైర్డ్ షీ వెంట్ టు బెడ్. కాంప్లెక్స్. Because she felt tired, she went to bed. Okay. So because she felt tired is one subordinate class. She went to bed is main class. Next one compound. She felt tired, so she went to bed. కదా టైర్డ్ అవటం వల్లే కదా, అందువలన అంటాం కాబట్టి మనకి ఇక్కడ మన కోఆర్డినేట్ కంజంక్షన్ సో వాడాలి. She felt tired, so she went to bed, right. జెరన్ ఫ్రేజ్ చూడండి. బై రీడింగ్ రెగ్యులర్లీ, జెరన్ అంటాం కదా, V1 ఫామ్కి ఐఎన్జీ తగిలిస్తే జెరన్ అంటాం మనం. బై రీడింగ్ రెగ్యులర్లీ షీ ఇంప్రూవ్డ్ హర్ ఇంగ్లీష్. ఓకే. సో వన్ మెయిన్ క్లాస్, సింపుల్ సెంటెన్స్. నెక్స్ట్ వన్ కాంప్లెక్స్. బికాస్ షీ రెడ్ రెగ్యులర్లీ షీ ఇంప్రూవ్డ్ హర్ ఇంగ్లీష్. ఓకే. సో దిస్ ఈజ్ సబార్డినేట్, దిస్ ఈజ్ మెయిన్ క్లాస్. నెక్స్ట్ వన్ కాంపౌండ్. షీ రెడ్ రెగ్యులర్లీ, సో అందువల్ల షీ ఇంప్రూవ్డ్ హర్ ఇంగ్లీష్. సో చదువుకుంది కాబట్టి రెగ్యులర్గా, అందువలన ఏం జరిగింది, షీ ఇంప్రూవ్డ్ హర్ ఇంగ్లీష్. సో one main class, another main class, right. Compound sentence. Next one due to, because of, reason అని చెప్పొద్దండి ఇది, simple. Due to heavy rain the match was cancelled. This is main class, right. Because it rained heavily. Due to అనగానే ఆటోమేటిక్ మనం because వచ్చేస్తుంది ఇక్కడ. Because it rained heavily the match was cancelled. One subordinate, one main class. It rained heavily, అందువల్ల ఏమవుతుంది, the match was cancelled. అందువల్ల నెక్స్ట్ వస్తుంది మనకి కంజంక్షన్. సో వాడనమాట. ఇన్స్టెడ్ ఆఫ్, బదులుగా. ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేయింగ్ హీ స్టడీడ్. ఇలా చూడండి, ఇక్కడ డీటెయిల్డ్గా లేదు ఇందులోనే, ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేయింగ్ అన్నాడు. సో ఇక్కడ మనకు పాసిబుల్ కాంప్లెక్స్ సెంటెన్స్, పాసిబుల్ కాంపౌండ్ సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది. వివరంగా ఉంటే మనం ఇంకా కరెక్ట్గా మనం తయారు చేయొచ్చు. ఇక్కడ కాంప్లెక్స్ మనం తయారు చేయాలంటే చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేయింగ్ అంటే వైల్ అదర్స్ వర్ ప్లేయింగ్ అని రాయాల్సి వచ్చింది. ఇక్కడ మనకి సబార్డినేట్ క్లాస్ ఉంది. ఇతరులు ఆడుతున్నప్పుడు వీళ్ళు ఏం చేశాడు, అతను చదువుకున్నాడు. ఓకే. అంటే ఆటక బదులు చదువుకున్నాడు. సో మనం ఆటక బదులు అని అనేటప్పుడు మనం ఇక్కడ మనకు కరెక్ట్గా మనకు ఫ్రేజ్ రావాలంటే పాసిబుల్ ఫ్రేజే రాయాలండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చి అదర్స్ వర్ ప్లేయింగ్ బట్ హీ స్టడీడ్, అలా తయారు చేశారన్నమాట. ఇక్కడ ఇది ఒక మెయిన్ క్లాస్, ఇది ఒక మెయిన్ క్లాస్. ఇతరులు ఆడుకుంటున్నారు, ఇతడు చదువుకున్నాడు, కానీ ఇతడు చదువుకున్నాడని చెప్పామన్నమాట, హీ స్టడీడ్. నెక్స్ట్ వచ్చి అన్లెస్, ఇది కూడా కండిషన్ లాంటిదేనండి. వితౌట్ హార్డ్ వర్క్ సక్సెస్ ఈజ్ ఇంపాసిబుల్. హార్డ్ వర్క్ లేకుండా మనం సక్సెస్ అనేది అసాధ్యం. అన్లెస్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడితే తప్ప నువ్వు సక్సీడ్ కాలేవు. నెక్స్ట్ కాంపౌండ్ చూడండి, వర్క్ హార్డ్ ఆర్, లేదంటే యూ కెనాట్ సక్సీడ్. ఇక్కడ చూడండి, యూ కెనాట్ సక్సీడ్ వాడు నెగిటివ్ ఫామ్ వాడు. ఇక్కడ చూడండి, కష్టపడు లేదా ఏమవుతుంది, యూ కెనాట్ సక్సీడ్. సో దీనికి మీనింగ్ మారకుండా రావాలంటే ఇలా చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి కంపారిజన్. హీఈస్ టూ షార్ట్ టు రీచ్ ద షెల్ఫ్ అందుకోలేనంత పొట్టుగా ఉన్నాడని చెప్పడం అనమాట. దిస్ ఈజ్ సింపుల్ సెంటెన్స్. మనం 2 అని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు. ఓకే. అప్పుడు మనం ఏం వాడాలి, కాంప్లెక్స్లో సో దట్ వాడుతాం. చూడండి, హీఈస్ సో షార్ట్, ఇది మెయిన్ క్లాస్ అండి. దట్ హీ కెనాట్ రీచ్ ద షెల్ఫ్, ఇదేమవుతుంది, సబార్డినేట్ క్లాస్. వన్ సబార్డినేట్ క్లాస్, వన్ మెయిన్ క్లాస్, రైట్. కాంపౌండ్ సెంటెన్స్, హీఈస్ షార్ట్, అందువల్ల ఏమైంది, హీ కెనాట్ రీచ్ ద షెల్ఫ్, అదనమాట. సో వాడాల్సి వస్తుంది ఇక్కడ కోఆర్డినేట్ కంజంక్షన్, రైట్.
సో ఇదండి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే. సో మనం ఆల్ టైప్స్ నేర్చుకున్నాం, 20 టైప్స్ నేర్చుకున్నాం మనం. సో ఎనీ కంపారిటివ్ ఎగ్జామ్ ఏదైనప్పుడు కూడా మీరు ఈజీగా ఫేస్ చేయగలుగుతారు అనమాట. సో ఫస్ట్ ఏం నేర్చుకున్నాం, సెంటెన్స్ని ఐడెంటిఫై చేయడం నేర్చుకున్నాం. తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ నేర్చుకున్నాం, సింపుల్ నుంచి కాంప్లెక్స్కి, కాంప్లెక్స్ నుంచి కాంపౌండ్కి ఎలా మారుతున్నాయో చూసాం. నెక్స్ట్ వన్ చూడండి, టెట్ ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ చూద్దామండి. పిక్ ద కరెక్ట్ సింపుల్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ చూడండి, వీ ఈట్ దట్ వీ మే లివ్. ఇది చూడండి, వీ ఈట్ ఈజ్ వన్ మెయిన్ క్లాస్, దట్ వీ మే లివ్ వన్ సబార్డినేట్ క్లాస్. వన్ మెయిన్ క్లాస్, వన్ సబార్డినేట్ క్లాస్ ఉంటుంది, ఏమవుతుంది అది, ఏ సెంటెన్స్ అవుతుంది అది, కాంప్లెక్స్. సో ఇది కాదు. ఇన్స్పైర్డ్ ఆఫ్ ఫేసింగ్ మెనీ సెట్ బ్యాక్స్ హీ డిడెంట్ లూజ్ హోప్. ఇది సింపుల్ సెంటెన్స్, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. డిస్పైట్, ఇన్స్పైట్ ఆఫ్తో మనకు వస్తాయండి. ఇది ఏమైనా క్లాస్ కాదండి. ఓకే, ఇది చూసుకుని, ఇది క్లాస్ కాదు, ఇది ఇక్కడ ఉందండి క్లాస్. హీ డిడెంట్ లూజ్ హోప్. సో దిస్ ఈజ్ వన్ మెయిన్ క్లాస్. సో దిస్ ఈజ్ సింపుల్ సెంటెన్స్. ఒక మెయిన్ క్లాస్ ఉంటే సింపుల్ సెంటెన్స్. ఇక్కడ చూడండి, మూడో చూడండి, ఇది కాదు, ఇది కరెక్ట్ అనుకున్నాం. ఇది చూడండి, సోనియా స్క్రీమ్డ్ వెన్ షీ సా ద మాన్స్టర్. సో ఇది వన్ సబార్డినేట్ క్లాసు, వన్ మెయిన్ క్లాస్. ఇది కూడా కాంప్లెక్సే. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ ఐ వో ఫిట్ ఐ వుడ్ ప్లే ఫుట్బాల్. ఇది కూడా, ఇది ఒక సబార్డినేట్ క్లాస్, వన్ మెయిన్ క్లాస్. సో మూడు కాంప్లెక్స్లు వచ్చాయండి. తర్వాత ఒకే ఒక్క సింపుల్ సెంటెన్స్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద రైట్ వన్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ యూ డు నాట్ హరీ యూ విల్ మిస్ ది ట్రైన్. ఓకే, ఇది ఏ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, రైట్. సో ఐడెంటిఫై ద సెంటెన్స్ విచ్ ఈజ్ ఎ కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద అబౌవ్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఇంటూ కాంప్లెక్స్. చూడండి, ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. కాంప్లెక్స్ నుంచి మనం కాంపౌండ్కి మార్చాలి. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ డు నాట్ హరీ, జాగ్రత్తగా గమనించండి, మీరు తొందర పడకపోతే యూ విల్ మిస్ ద ట్రైన్, రైట్. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, కాంపౌండ్ కనిపెట్టాలి. ఇందులో కాంపౌండ్ ఎక్కడ ఉందో చూడండి, అన్లెస్ యూ డు నాట్ హరీ యూ విల్ మిస్ ద ట్రైన్. ఇది కాంపౌండ్ కాదండి అసలు. మనం ఏం వాడతాం కాంపౌండ్ సెంటెన్స్కి అయితే, సెమీకోలన్ వాడాలి, లేదంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ వాడాలి. అయితే ఫ్యాన్ బాయ్స్ గుర్తుపెట్టుకోండి, ఫ్యాన్ బాయ్స్ వస్తాయండి మనకి. ఓకే, చూసుకోండి, యూ డు నాట్ హరీ అండ్ యూ విల్ మిస్ ద ట్రైన్. ఓకే, ఇది బాగానే ఉంది, ఇది కాంపౌండ్ సెంటెన్సే, కానీ మీనింగ్ఫుల్గా ఉందా. నువ్వు తొందర పడకపోతే ట్రైన్ మిస్ అవుతావు, నువ్వు తొందరపడలేదు మరియు నువ్వు ట్రైన్ మిస్ అవుతావు అని ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, యాజ్ యూ డు నాట్ హరీ యూ విల్ మిస్ ద ట్రైన్. ఇది మళ్ళీ ఏమవుతుంది, కాంప్లెక్స్ అయిపోతుంది. ఇక్కడ ఒక సబార్డినేట్ క్లాసు, ఒక మెయిన్ క్లాస్ ఇచ్చారు. సో ఇది కాంప్లెక్స్ అయిపోతుంది. ఇది కాంప్లెక్స్, ఇది కాంప్లెక్స్, ఈ రెండు కాదు. మనకు కావాల్సిందంటే కాంపౌండ్ సెంటెన్స్ కావాలి, కరెక్ట్గా మీనింగ్ చేంజ్ అవ్వకూడదు. ఓకేనా, చూడండి, యూ మస్ట్ హరీ, తొందరగా వెళ్ళాలి, లేదంటే యూ విల్ మిస్ ద ట్రైన్. సరిపోయిందా. ఇఫ్ యూ డు నాట్ హరీ యూ విల్ మిస్ ద ట్రైన్, ఇది కాంప్లెక్స్. దీని కరెక్ట్ కాంపౌండ్ ఫామ్ ఏంటి, యూ మస్ట్ హరీ ఆర్ యూ విల్ మిస్ ద ట్రైన్. సో దిస్ ఈజ్ ద రైట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ చూడండి, రెండు మెయిన్ క్లాసులు ఉన్నాయి చూడండి, ఒక కోఆర్డినేట్ కంజంక్షన్ వాడారు. సో అయితే ఇది కానీ అవ్వాలి, ఇది మీనింగ్ఫుల్గా లేదు కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, పిక్ ద కరెక్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ చూడండి, ఐ సా ఎ మ్యాన్ హూ వాజ్ బ్లైండ్. కాంప్లెక్స్ సెంటెన్స్ అనగానే మనకి వన్ మెయిన్ క్లాస్ ఉండాలి, వన్ సబార్డినేట్ క్లాస్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఐ సా ఎ మ్యాన్ మెయిన్ క్లాస్, హూ వాజ్ బ్లైండ్ ఈజ్ సబార్డినేట్ క్లాస్. సో దిస్ ఈజ్ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్, నో డౌట్. మిగతా కూడా ఒకసారి చెక్ చేసేసుకుందాం. ఐ వాజ్ ద ఫస్ట్ టు హియర్ ద న్యూస్. ఇది 2+B1 అండి, ఒకటే మెయిన్ క్లాస్ ఉంది ఇక్కడ. సో దిస్ ఈజ్ సింపుల్ సెంటెన్స్ అండి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఆన్ బీయింగ్ పనిష్డ్. ఇది కూడా క్లాస్ కాదండి, హీ వెప్ట్. ఇది వన్ సింపుల్ సెంటెన్స్ ఉందండి, ఇక్కడ కూడా వన్ మెయిన్ క్లాస్ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ సింపుల్ సెంటెన్స్. ఇక్కడ చూడండి, హీ ఎస్కేప్డ్ మెనీ టైమ్స్ బట్ వాజ్ ఫైనల్లీ కాట్. ఇది కూడా అంతే, రెండు మెయిన్ క్లాసులు ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఏ కాంపౌండ్ సెంటెన్స్. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఐ సా ఎ మ్యాన్ హూ వాజ్ బ్లైండ్. సో దిస్ ఈజ్ ద రైట్ వన్, ఎందుకంటే ఇది ఒక మెయిన్ క్లాస్, ఒక సబార్డినేట్ క్లాస్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, సెలెక్ట్ ద కాంప్లెక్స్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇది కూడా కాంప్లెక్స్ సెంటెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక మెయిన్ క్లాస్, ఒక సబార్డినేట్ క్లాస్ ఉండాలండి. ఇన్స్పైర్డ్ ఆఫ్ బీయింగ్ సేక్, ఇది క్లాస్ కాదు, ఇది ఒకటే మెయిన్ క్లాస్ ఉంది ఇక్కడ, ఇది సింపుల్ సెంటెన్స్, ఇది కాదు. ద థీవ్స్ ఆర్ ద పోలీస్ అండ్ ర్యాన్ అవే, దిస్ ఈజ్ కాంపౌండ్స్. ఇది కూడా సింపుల్ సెంటెన్స్ అండి, ఎందుకంటే సబ్జెక్ట్ ఒకటి ఉంది, రెండు వర్బ్లు వాడండి ఇక్కడ. సో ఇదేమిటి, దీన్ని ఏమంటాం మనం, కాంపౌండ్ వర్బ్ అంటాం. సో ఇది కూడా సింపుల్ సెంటెన్స్, ఇది కూడా సింపుల్ సెంటెన్సే. ఐ డిడ్ నాట్ అటెండ్ ద పార్టీ బికాస్ ఐ వాజ్ నాట్ ఇన్వైటెడ్. ఇక్కడ క్లియర్గా ఉందండి, సబార్డినేట్ కంజంక్షన్ వాడాడు. బికాస్ ఐ వాజ్ నాట్ ఇన్వైటెడ్ ఈజ్ వన్ సబార్డినేట్ క్లాస్ అండ్ ఐ డిడ్ నాట్ అటెండ్ ద పార్టీ ఈజ్ మెయిన్ క్లాస్. ఒక మెయిన్ క్లాస్, ఒక సబార్డినేట్ క్లాస్ వచ్చింది, ఇది కాంప్లెక్స్ సెంటెన్సే. హీ ఈజ్ హ్యాష్ బట్ హీ ఈజ్ ఆనెస్ట్, దిస్ ఈజ్ కాంపౌండ్ సెంటెన్స్ అండి, ఎందుకంటే టూ మెయిన్ క్లాసెస్ ఉన్నాయండి. హీ ఈజ్ హాష్,
హీఈస్ ఆనెస్ట్, టూ మెయిన్ క్లాస్, బట్ అనే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ వాడు. సో దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ చూడండి, హీ రైట్స్ సో ఇలిజిబిలీ దట్ ఐ కెనాట్ రీడ్ దిస్ లెటర్. ఇది ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ అండి. వాట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ ఇట్ అన్నాడు. ఓకే, సింపుల్ సెంటెన్స్ కాదు, కాంపౌండ్ కాదు, ఇంపారేటివ్ సెంటెన్స్ కాదు. హీ రైట్స్ సో ఇలిజిబిలీ ఈజ్ వన్ మెయిన్ క్లాస్, దట్ ఐ కెనాట్ రీడ్ దిస్ లెటర్ ఈజ్ వన్ సబార్డినేట్ క్లాస్. ఓకే, వన్ మెయిన్ క్లాస్ ఒక సబార్డినేట్ క్లాస్ అయితే కాంప్లెక్స్ సెంటెన్స్ అండి. ఓకే, ఇంపారేటివ్ సెంటెన్స్ అని దేనంటే ఆర్డర్స్ రిక్వెస్ట్ మనం ఇంపారేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఇది ఎట్టి పరిస్థితుల్లో కాదు. కాంపౌండ్ కావాలంటే మనకు కోఆర్డినేటింగ్ కంజంక్షన్ రావాలి, అది కూడా లేదు, రెండు మెయిన్ క్లాసులు లేవు. సింపుల్ సెంటెన్స్ కాదు, ఎందుకంటే ఒక సబార్డినేట్ క్లాస్ వచ్చేసింది, వన్ మెయిన్ క్లాస్ వచ్చింది. సో కాంప్లెక్స్ సెంటెన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ విచ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ సింపుల్ సెంటెన్స్. ఓకే, చూడండి, హీ ఈజ్ సో ప్రౌడ్ దట్ హీ కెనాట్ ఆస్క్ ఫర్ హెల్ప్. దిస్ ఈజ్ సబార్డినేట్ క్లాస్, దిస్ ఈజ్ మెయిన్ క్లాస్, కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అండి, ఇది ఎట్టి పరిస్థితుల్లో కాదు. హీ ఈజ్ టూ ప్రౌడ్ టు ఆస్క్ ఫర్ హెల్ప్, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం దీని మీద, టూ మీద. షీ ఈజ్ టూ వీక్ టు వాక్, నడవలేనంత నీరసంగా ఉందని చెప్పాం. అలాగే సహాయం కోసం అడగలేనంత గర్వంతో ఉన్నాడు ఆయన అని చెప్పడం అనమాట. సో ఇది సింపుల్ సెంటెన్స్ అండి, ఇది కాంప్లెక్స్. ఇదేంటో చూద్దాం. హీ ఈజ్ నైదర్ ఆనెస్ట్ నార్ పంక్చువల్, ఇది కూడా సింపుల్ సెంటెన్స్ అండి. హీ ఈజ్ నాట్ ఓన్లీ ఏ డైరెక్టర్ బట్ ఆల్సో ఏ డాన్సర్, ఇది కూడా సింపుల్ సెంటెన్స్. ఎందుకంటే ఇక్కడ ఒకటే క్లాజ్ ఉంది, ఇక్కడ కూడా ఒకటే క్లాజ్ ఉంది, ఇక్కడ ఒకటే క్లాజ్ ఉంది, కాబట్టి మూడు కూడా సింపుల్ సెంటెన్సెస్. కానీ మనకి ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ విచ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింపుల్ సెంటెన్స్ అన్నారు ఇక్కడ. సో ఇక్కడ మూడు వచ్చాయండి, ఇక్కడ చూసుకోండి. మరి నెక్స్ట్ వన్ చూడండి, ఆ కాంపౌండ్ సెంటెన్స్ కన్సిస్ట్ ఆఫ్, అది మనకు క్లియర్గా తెలిసిందే, టూ ఆర్ మోర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనమాట. రెండు లేదా అంతకంటే ఎక్కువ మెయిన్ క్లాసెస్ మనకు ఉండాలి. చూడండి, టూ ఆర్ మోర్ మెయిన్ క్లాస్, ఇక్కడ ఇచ్చేసారు ఆన్సర్ మనకి. వన్ మెయిన్ క్లాస్ కాదు, ఇది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. వన్ మెయిన్ క్లాస్, వన్ ఆర్ మోర్ సబార్డినేట్ క్లాస్ అంటే ఇది కూడా కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. వన్ సబార్డినేట్ క్లాస్ ఉండదండి, పక్కన పెట్టండి, ఇండివిజువల్గా ఇది ఉండదు కదా. ఓకే, సో దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. షీ ఈజ్ హైలీ క్వాలిఫైడ్ బట్ షీ హ్యాస్ నో కాన్ఫిడెన్స్. ఇదేంటిది? షీ ఈజ్ హైలీ క్వాలిఫైడ్, వన్ మెయిన్ క్లాస్, బట్ ఇది సబార్డినేటింగ్ కంజంక్షన్, కోఆర్డినేటింగ్ కంజంక్షన్. షీ హ్యాస్ నో కాన్ఫిడెన్స్, ఇది కూడా వన్ మెయిన్ క్లాస్, టూ మెయిన్ క్లాజెస్, వన్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్. అంటే ఏంటిది? ఇది ఏ సెంటెన్స్? ఇది కాంపౌండ్ సెంటెన్స్, గుర్తుపెట్టుకోండి, ఇది కాంపౌండ్ సెంటెన్స్. ఓకే, ఇప్పుడు మనకి సూటబుల్ సెంటెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికి చూడండి, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి ఇక్కడ మనకి. దో షీ ఈజ్ క్వాలిఫైడ్ బట్ షీ హ్యాస్ నో కాన్ఫిడెన్స్, మీనింగ్లెస్ అనేది, మీనింగ్ఫుల్గా లేదు. ఆల్దో షీ ఈజ్ క్వాలిఫైడ్ షీ హ్యాస్ కాన్ఫిడెన్స్, ఇది కూడా మీనింగ్ఫుల్గా లేదండి. మనకి యాక్చువల్గా కాంప్లెక్స్ సెంటెన్స్ తయారు చేయాలండి. ఇక్కడ షీ ఈజ్ నాట్ ఓన్లీ క్వాలిఫైడ్ బట్ హ్యాస్ కాన్ఫిడెన్స్, ఇది కూడా మీనింగ్ఫుల్ లేదండి. ఇక్కడ చూడండి, దో షీ ఈజ్ హైలీ క్వాలిఫైడ్, ఇక్కడ ఏమన్నాడు? షీ ఈజ్ హైలీ క్వాలిఫైడ్ బట్ షీ హ్యాస్ నో కాన్ఫిడెన్స్, అంటే ఆమె హైలీ క్వాలిఫైడ్ కానీ కాన్ఫిడెన్స్ లేదు ఆవిడకి. అంటే మనం కాంప్లెక్స్ సెంటెన్స్ తయారు చేయాలంటే ఎలా తయారు చేయాలి? ఆమె హైలీ క్వాలిఫైడ్ అయినప్పటికీ ఆమె కాన్ఫిడెన్స్ లేదని చెప్పాలి. ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి, దో షీ ఈజ్ హైలీ క్వాలిఫైడ్, ఇక్కడ కూడా ఇచ్చాడు చూడండి, దో షీ ఈజ్ క్వాలిఫైడ్ అన్నాడు కానీ ఇక్కడ బట్ ఇచ్చేసాడు. ఇక్కడ చూడండి, ఆల్దో షీ ఈజ్ క్వాలిఫైడ్ అని ఉంది చూడండి, ఇక్కడ ఆల్దో షీ ఈజ్ క్వాలిఫైడ్ అని ఉంది. ఓకే, ఇక్కడ ఏం పెట్టాలి? మనకి హైలీ పెట్టాలి, ఇక్కడ పెట్టలేదు. ఓకే, ఆల్దో షీ ఈజ్ హైలీ క్వాలిఫైడ్ అంటే బాగుండేదేమో, ఇక్కడ హైలీ పెట్టలేదు కాబట్టి ఇది కూడా రాంగే. సో చూసుకోండి, ఇక్కడ దో షీ ఈజ్ హైలీ క్వాలిఫైడ్ షీ హ్యాస్ నో కాన్ఫిడెన్స్, దిస్ ఈజ్ ద రైట్ వన్ అండి. ఓకే, ఇది కరెక్ట్గా ఉంది, అన్నీ కవర్ అయ్యి. షీ ఈజ్ హైలీ క్వాలిఫైడ్ ఉంది, ఇక్కడ పెట్టేసారు షీ ఈజ్ హైలీ క్వాలిఫైడ్, దానికి ఏం పెట్టాం మనం? సబార్డినేట్ కంజంక్షన్ పెట్టాం, దో అండ్ షీ హ్యాస్ నో కాన్ఫిడెన్స్, ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందండి. సో దిస్ ఈజ్ ద రైట్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఫర్ దిస్ కాంపౌండ్ సెంటెన్స్, రైట్. నెక్స్ట్ వన్ చూడండి, ఆన్ సీయింగ్ ద బాస్ హీ ర్యాన్ అవే. చూస్ ద కాంప్లెక్స్ సెంటెన్స్ ఆఫ్ ద అబౌవ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ ఏంటి? సింపుల్ సెంటెన్స్, ఎందుకంటే ఒకే ఒక మెయిన్ క్లాస్ ఉంది, ఇది క్లాస్ కాదు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, చూస్ ద కాంప్లెక్స్ సెంటెన్స్ అన్నాడు. అసలు ముందు కూడా చూడండి, ఇందులో కాంప్లెక్స్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. హీ సా ద బాస్ అండ్ హీ ర్యాన్ అవే, ఇదొక మెయిన్ క్లాస్, ఇదొక మెయిన్ క్లాస్, రెండు మెయిన్ క్లాసులు ఉంటే అది కాంపౌండ్ సెంటెన్స్. సో అసలు ఎట్టి పరిస్థితి ఇది కాంప్లెక్స్ కాదు. ఓకేనా? హ్యావింగ్ సీన్ ద బాస్ హీ ర్యాన్ అవే, ఇది కూడానండి, హీ ర్యాన్ అవే అనేది ఒక మెయిన్ క్లాస్ అండి, హ్యావింగ్ సీన్ ద బాస్ అనేది క్లాస్ కాదండి. సో ఇది కూడా సింపుల్ సెంటెన్స్, ఇది కాంపౌండ్ సెంటెన్స్. ఇది చూడండి, వెన్ హీ సా ద బాస్ హీ ర్యాన్ అవే,
ఇది కాంప్లెక్స్ అండి. ఇంకో ఏదైనా ఉందని చూద్దాం కాంప్లెక్స్. ఇంకేం లేదు చూడండి. హీ సా ద బాస్, సో ఈ ర్యాన్ అవే. ఇక్కడ ఒక కోఆర్డినేట్ కంజంక్షన్ వాడాడు, ఇక్కడ ఒక మెయిన్ క్లాజ్ ఉంది, ఇక్కడ ఒక మెయిన్ క్లాజ్ ఉంది. ఇక్కడ కూడా అంతే, ఒక కోఆర్డినేట్ కంజంక్షన్ వాడాడు, ఒక మెయిన్ క్లాజ్, ఇక్కడ ఒక మెయిన్ క్లాజ్ ఉంది. సో ఇది కాంపౌండ్ సెంటెన్స్, ఇది కూడా కాంపౌండ్ సెంటెన్స్, ఇదేమో సింపుల్ సెంటెన్స్. ఉన్నది ఒకే ఒకటండి, అది కాంప్లెక్స్ సెంటెన్స్. ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం సింపుల్ సెంటెన్స్ నుంచి కాంప్లెక్స్ సెంటెన్స్ మార్చాం. అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్, రైట్? ఫ్రెండ్స్, మనం ఈ లెసన్లో చాలా డీటెయిల్గా నేర్చుకున్నాం అండి. ఏది సింపుల్, ఏది కాంప్లెక్స్, ఏది కాంపౌండ్, అలాగే వాటి ఐడెంటిఫికేషన్, అట్ ద సేమ్ టైం ట్రాన్స్ఫర్మేషన్ కూడా. సింపుల్ నుంచి కాంప్లెక్స్కి, కాంప్లెక్స్ నుంచి కాంపౌండ్ కూడా మనం ట్రాన్స్ఫర్మేషన్ నేర్చుకున్నాం. సో ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మొత్తం విన్నారు కదా, మీకు బాగా అర్థమైందా? మీ ఒపీనియన్ ఏంటి? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏదైనప్పటికీ కూడా మీరు మీ ఫీలింగ్స్ని కానీ, మీ ఒపీనియన్స్ కానీ, మీ డౌట్స్ కానీ ఏవైనా దయచేసి కామెంట్స్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ త్వరలోనే కలుసుకుందాం. అంతవరకు యోర్స్ షేగస్ ఇంగ్లీష్. బాయ్.